నివాసులుగా చేసి మీ నామ ఘనత కొరకు ప్రత్యేకపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచి బలపరిచి మీరు నడిపిస్తూ వస్తున్న విధం కొరకై మీకు స్తోత్రాలు. మీరు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, సజీవుడవు, సత్యవంతుడవు, అద్భుతములు చేయు గొప్ప దేవుడవు, లేనిది ఉన్నట్టుగా పిలిచే నమ్మకమైన సత్య సాక్షివి. మీ కార్యములు అద్భుతములు తండ్రి. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. జీవుని మా తండ్రి మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా సంఘ ప్రార్థనగా మీ సన్నిధికి రావడానికి కృప ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి, మహిమ తెచ్చుకోండి. దేవా సహాయం చేయమని కోరుతున్నాం. ఎలాగో మీరు కూడికి ఆధిపత్యం వహించండి. దేవ సహాయం చేయమని కోరుతున్నాం. కరెంటు మైకు మీ స్వాధీనంలో ఉంచండి. చక్కగా పనిచేయడానికి సహాయపడుతురండి. పాటలు ఎందుకు సహాయపడుతురండి. అతిశయితంగా గ్రహింపుతో జీవంతో పాడి మా ప్రభు సన్నిధిని అనుభవించడానికి సహాయపడుతురండి. మీరు ప్రార్థన సహాయకరంగా మాతో మాట్లాడుతూ రండి. దాసుని బలపరిచి అభిషేకించి వాడుకోండి. దేవ సహాయం చేయండి. భారభరితమైన హృదయంతో మీ సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి సహాయపడుతురండి. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా త్వరపెట్టి తీసుకురండి. మీ ప్రజలు మీ సన్నిధిని, మీ ఇంటిని ప్రేమించి మొదటి స్థానం మీకు ఇచ్చి మనం గణపరిచేవారుగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మహిమ ఘనత పొందమని మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి. అరవై 63 పాట సంఖ్య 63. ముందుకు వచ్చి కూర్చోండి. ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే మంచిది. పాట సంఖ్య 63. ఓ నాదు యేసురాజా నిన్ను నేను తెంచెదను అని పాట పాడదాం. నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. ఈ నామమును సదా సన్నుతించుచుందును. నీ నామమును సదా సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనము చేయుచుందును నేను. ఘనము చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా నిన్ను
చేసేదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను, స్మరించెదని మంచితనము, స్మరించెదని మంచితనమును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. రక్షణ గీతమునే పాడెదను, రక్షణ గీతమునే పాడెదను. నిశ్చయ జయ ధ్వని చేసేదను, నిశ్చయ జయ ధ్వని చేసేదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. విజయ గీతము వినిపించెదను, విజయ గీతము వినిపించెదను. భజించెద జీవితమంతయును, భజించెద జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. నిరీక్షణము నాకగలిగి, నిరీక్షణపు నాకగలిగి, పరికించెదనా ప్రభు రాకడను, పరికించెదనా ప్రభు రాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును, నీ నామమును సదా నే సన్నుతించుచుందును. నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను దించెదను. 545 545 పాత పాటల పుస్తకంలో 458 పాత పాటల పుస్తకంలో. కొత్త పాటల పుస్తకంలో 545. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా అన్న పాట పాడదాం. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా,
సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఘోరమైన సంగతులను, ఘోరమైన సంగతులను గ్రహించునట్లు ప్రభు చేయును, గ్రహించునట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు. అత్యధికముగా దయ చేయును, అత్యధికముగా దయ చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఊహకు మించిన కార్యములను, ఊహకు మించిన కార్యములను మహాప్రభు నడిగిన నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు. వడిగా మాకు తరమిచ్చును,
వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేయుం, మేలుల మాకు కలుగజేయుం. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగా నొసగును. హల్లెలూయా, ప్రియముగా నొసగును. హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. కీర్తనల గ్రంథం 60వ కీర్తన. కీర్తనల గ్రంథం 60వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. 60వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటును బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యం చేస్తివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఏదో మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయు. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోంలోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా.
దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూరకార్యమును జరిగించదము. మా శత్రువులను అణగుదొరుకువాడు ఆయనే. ప్రభు సాయం కొరకై మోకరించి ప్రభు వైపు చూద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పాదాలకు వందనాలు. ఉదయకాలం నుండి కృప ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఈ సాయంకాలం సంఘ ప్రార్థనగా మీ సన్నిధికి రావడానికి కృప ఇచ్చారు, మీకు వందనాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి, మహిమ తెచ్చుకోండి. దేవా, కనికరించండి. పాటలు ఎందుకు కృప అనుకరించారు. వాక్య ధ్యానం కొరకై మీ సన్నిధికి వచ్చాం. చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకై దీవించండి. తేటగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ రండి. దేవా, ప్రార్థన సహాయకరంగా మీ పరలోక మాటలు మాకు వినిపించండి. మీ దాసును అభిషేకించి ఆత్మతో నింపి మీ మాటలు నా నోట ఉంచి మాట్లాడి మహిమ తెచ్చుకోమని కనబడని శత్రువు సాతాను వారి అంధకార్షిక శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామపేట విశ్వాసంతో బంధిస్తూ ఉన్నాం. మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. మీ కార్యమును సంపూర్ణంగా చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 60వ కీర్తన. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. అయితే దావీదు ఈ కీర్తన వ్రాస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి తాను ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎందుకొరకు తాను ప్రార్థన చేస్తున్నాడంటే, మొదటి వచనంలో దావీదు ఒక మాట చెప్తున్నాడు. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, మా మీద నీవు కోపపడితివి, మమ్మను మరలా అంటే మమ్మను విడనాడి ఉన్నావు అన్న మాట దావీదు ఎందుకు వాడాడు అని మనం గమనిస్తూ వస్తే, దావీదు అంతకుముందు 2 సార్లు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తాను యుద్ధానికి వెళ్ళిన తర్వాత 2 సార్లు ఓటమి రుచించాడు. తాను ఓటమిని అనుభవించిన తర్వాత తాను అర్థం చేసుకున్నాడు. తాను అర్థం చేసుకొని ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తున్నాడు. నేను ఓడిపోయాను, నా ఓటమికి కారణం ఏంటి అని తాను గ్రహించి తాను చెప్తున్నాడు ప్రభుతో, ప్రభువా, మేము ఓడిపోవడానికి కారణం ఏంటంటే, దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయం. కనుక ఇప్పుడు గమనిస్తూ వస్తే ఈ మాట తాను చెప్తున్నాడంటే, విడనాడి ఉన్నావంటే వాస్తవికంగా దేవుని ప్రజల్ని దేవుడు విడిచిపెట్టినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది దావీదుని. అందుకే తన జీవితంలో 2 సార్లు తాను ఓటమి పాలయ్యాడట. ఎప్పుడైతే ఓటమి పాలయ్యాడో అప్పుడు తాను గ్రహించింది ఏంటంటే, దేవుడు మాతో కూడా లేడు, దేవుడు మాతో కూడా లేడు. ఎందుకు లేడు అని మనం గమనిస్తూ వస్తే 10వ వచనం, దేవా కనుక ఇప్పుడు గమనిస్తున్నాడు ఏమని, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా, మనుషుల సహాయము అంటే ఇప్పుడు తాను అంతవరకు ఎవరి సహాయం కోరినట్టు అర్థమవుతుంది, మనుషుల సహాయం కోరాడు. అందుకే 10వ వచనంలో తాను అన్నాడు, దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట అంటే దేవుడు వారితో వెళ్ళలేదు,
వెళ్ళలేదు అంటే ఇప్పుడు గమనిస్తూ వస్తే దావీదు గుర్తించి తను ప్రార్థన చేస్తున్నాడు. మేము ఓడిపోవడానికి, మేము నష్టపోవడానికి, మేము అపజయం పొందడానికి కారణం ఏంటంటే మేము సైన్యాన్ని మనుషుల్ని నమ్మాం. మేము సైన్యాన్ని మనుషులను నమ్మాం. ఈ సైన్యాన్ని మనుషులను నమ్మి సైన్యం మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి మేము యుద్ధానికి వెళ్ళాము. యుద్ధానికి వెళ్ళటాన్ని బట్టి నీవన్నావు, వెళ్ళండిరా, మీరే యుద్ధం చేయండి, మీ సామర్థ్యం మీ బలం ఏదో ఉపయోగించండి, మీ తెలివితేటలు ఏదో ఉపయోగించండి, వెళ్ళండి అని చెప్పి దేవుడు వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. దావీదు ఆ మాట అన్నాడంటే దేవుడు ఏం చేశాడు? వారు సొంత బలం, జ్ఞానం, తెలివితేటలు, సామర్థ్యాన్ని ఉపయోగించి యుద్ధానికి వెళ్తున్నారు కనుక మీరు వెళ్ళండి అన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. అందుకే తాను వెళ్ళిన తర్వాత ఏమయ్యాడంటే ఓటమి పాలయ్యాడు. ఎప్పుడు ఓటమి పాలయ్యాడో అందుకే అంటాడు 11వ వచనంలో, మనుషుల సహాయము ఏదో సాయం చేస్తారు, సైన్యం బలంగా యుద్ధం చేస్తుంది, సైన్యం శత్రువు మీద యుద్ధం చేసి మాకు విజయం ఇస్తారు అని అనుకున్నాం. కానీ మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయము వ్యర్థం. వాస్తవం విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైన మనం కూడా అనేకసార్లు మనుషుల మీద ఆధారపడతాం, మనిషిని నమ్ముకుంటాం, మనుషుని మీద విశ్వాసం ఉంచుతాం, మనుషుని నమ్మి అనేకసార్లు ఓడిపోతూ వస్తాం, నష్టాన్ని రుచిస్తాం. కారణం ఏంటి అంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు అని వ్రాయబడింది. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు. అందుకే 118వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక మేము మనుషుల్ని ఆశ్రయించి నష్టపోయాం, ఓడిపోయాం, పతనానికి గురయ్యాం. కనుకనే ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ఇప్పుడు ఎవరు నమ్మాలి అన్నది మనకు అర్థమవుతుంది. దేవుని నమ్మాల. ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాల. రండి, కీర్తనల గ్రంథం 146 కీర్తన. కీర్తనల గ్రంథం 146 కీర్తన 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలుగదు. అంటే మనుషుల ద్వారా కలుగదు, రాజుల చేత కలుగదు, నరుల చేత కలుగదు, మనుషులను నమ్ముకోవద్దు. అంటే ఈ మాటలన్నీ దావీదు తను రిపీట్ చేస్తూ రాస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఇది తన అనుభవం, అది నష్టంలో తాను పొందిన అనుభవం, అది ఓటమిలో తాను గ్రహించిన సత్యం, అది సత్యం. అది కనుక విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైన మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా, దేవుని మీద ఆధారపడాలా. మనుషుని ఏం చేయొద్దు అన్నది అర్థమవుతుందంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, తన నాసికా రంధ్రములలో ప్రాణం కలిగిన నరుని ఏం చేయొద్దు, లక్ష్య పెట్టవద్దు. వారిని ఏ విషయంలోనూ ఎన్నిక చేయవచ్చును. మనిషిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు? మనుషుని నమ్మి, మనుషుని మీద ఆధారపడి, లేదు దావీదే ఆ సైన్యం మీద ఆధారపడి, తనకున్న ఆయుధాల మీద ఆధారపడి, తనకున్న అనుభవం మీద ఆధారపడి, తనకున్న జ్ఞానం మీద ఆధారపడి, దేని మీద ఆధారపడవచ్చు చెప్పాలంటే దావీదు రాజు. దావీదు ఎవరు? రాజు. రాజు ఈ మాటలు చెప్తున్నాడు ఏమని? నాసికారంధ్రములో ప్రాణం కలిగిన నరుని ఏం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు. వారిని ఏ విషయంలో కూడా ఎన్నిక చేయొద్దు.
ఎందుకంటే నేను రాజై ఉండి చెప్తున్నా, నేను ఓడిపోయా, నేను నష్టపోయా, నా జీవితంలో ఆ ఓటమిని రుచించి ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిని నేను ఎదుర్కొన్నా. అందుకే ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడు, నమ్మదగినవాడు కాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, 5వ వచనం యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు, అంటే దేవుని నమ్మకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనుషుని మీద ఆధారపడితే వాడెవడంట? కనుకనే విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైన మనం విజయాన్ని పొందడానికి దేవుని మీద ఆధారపడాల, దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలా, దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థన వినేవాడు, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. శ్రమలో, కష్టములో, ఇరుకు ఇబ్బందిలో, పోరాటంలో ఏం చేసేవాడు అంటే రండి మత్తయి సువార్త 14వ అధ్యాయం, 14వ అధ్యాయం, 27వ వచనం, 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి అంటే, ఇప్పుడు గమనిస్తురండి, పోరాటంలో, శ్రమలో, కష్టంలో, వచ్చే ప్రాణాపాయంలో, వచ్చే నష్టంలో దేవుడు ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకూడదు. అంటే ఆయన ఏం చేస్తాడు అన్నది అర్థమవుతుంది. మనం మొరపెట్టినప్పుడు, మనం కేకేసినప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు, మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చే సమాధానం ఇది. వెంటనే, అక్కడ ఏమనుంది? వెంటనే. 27వ వచనంలో ఎంత మంచి మాట గమనించండి. ఆలస్యం లేదు. ఏం లేదు? ఆలస్యం లేదు. వెంటనే అంటే ప్రార్థనకి వెంటనే సమాధానం ఇస్తాడు, ప్రార్థనకి వెంటనే సమాధానం ఇస్తాడు. వారు కేకేశారు, వెంటనే అన్నాడు, నేను ఉన్నాను, భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. అంటే దేవుడు అభయమిచ్చేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు ధైర్యపరిచేవాడు, దేవుడు బలమిచ్చేవాడు. దేవుడు శత్రువు మీద ఏమిస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు అన్న దేవునికి. కనుక ఎవరి మూలముగా విజయం? దేవుని మూలముగా. శత్రుపై విజయం దేవుని మూలముగానే. శత్రు ప్రభావం మీద విజయాన్ని దేవుడిచ్చేవాడు. అది ఎంత గొప్ప సైన్యం కావచ్చు, అది ఎంత భయంకరమైన పోరాటమైన కావచ్చు, అది ఎంత భయంకరమైన కష్టమైన కావచ్చు, అది నింద, అవమానం, పరీక్ష, పరిశోధన ఏదైనా కావచ్చు. అయితే దేవుడు ఏమిస్తాడు? ఆయన అభయం ఇస్తాడు. ఆయన వెంటనే శత్రుపై విజయాన్ని ఇస్తాడు. శత్రుపై ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం, దేవుడు జయం ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలి అని మనం గమనిస్తూ వస్తే దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడేది ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడేది మనం నేర్చుకొని విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ వస్తామో అప్పుడు దేవుడు ఏమిస్తాడు? రండి 44వ కీర్తన, 44వ కీర్తన 5వ వచనం నుండి, 44వ కీర్తన 5వ వచనం నుండి. నీ వలన
నీ వలన అంటే దేవుని ద్వారా విజయము. ఇప్పుడు దావీదు విజయాన్ని చూడగలుగుతున్నాడు ఎప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏమిస్తున్నట్టు అర్థమవుతుందంటే, నీ వలన మా విరోధులను అణచివేయుదువు, నీ నామం వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము, నేను నా వింటిని నమ్ముకొనను. నేను నా వింటిని అంటే అర్థం ఏంటి? ముందు నమ్ముకున్నా, అందుకే 2 సార్లు ఓడిపోయా, అంతే కదా? ముందు నమ్ముకున్న సైన్యాన్ని, అందుకే ఓడిపోయా. ముందు నమ్ముకున్న మనుషుల్ని, అందుకే ఓడిపోయా. ముందు నమ్ముకున్న నా బలాన్ని, అందుకే ఓడిపోయా. ముందు నమ్ముకున్న నా అనుభవాన్ని, అందుకే ఓడిపోయా. ఇప్పుడు నా వెంటిని, నా సైన్యాన్ని, నా బలాన్ని, నా జ్ఞానాన్ని, నా దగ్గర ఉన్న ఆయుధాలని, నా అనుభవాన్ని ఇప్పుడు నేను నమ్మట్లేదు. ఇవన్నీ ఉట్టివే, వ్యర్థం. అందుకే ఇప్పుడు అంటాడు, మళ్ళా చదవండి, నీ వలన మా విరోధులను అణచివేయుదువు, నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము అణచివేయుదుము, త్రొక్కివేయుదుము. నేను నా స్వయాన్ని ఆధారపడను, నా స్వనీతిని ఉపయోగించను, నా కత్తియు నన్ను రక్షింపచాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు. కనుక ఇప్పుడు శత్రువు మీద విజయాన్ని తన జీవితంలో చూడగలుగుతున్నాడు. శత్రువు మీద విజయాన్ని తన జీవితంలో తాను చూడగలుగుతున్నాడు. అంటే శత్రువు మీద అంటే శత్రు బలం అంతటి మీద. రండి లూకాసు వార్త, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 18, 19 వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం చదువుమాం, 18, 19. ఆయన త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించినాను. ఏది మీకెంత మాత్రమును గమనించండి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను. అంటే ఇప్పుడు గమనిస్తురండి, శత్రు బలం ఎంత ప్రభావంతో కూడింది అయినప్పటికీ వాటన్నిటి మీద దేవుడు ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. శత్రు బలంతటి మీద విజయం ఇస్తాడు. దేవుడు గొప్పవాడు. అందుకే మనం దేవుని బలం మీద ఆధారపడాలి. ఏ బలం మీద? దేవుని బలం మీద ఆధారపడాలి. దేవుని బలం మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనకేముంది? అత్యధిక విజయం. కనుక ఈ అత్యధిక విజయాన్ని పొందడానికి మనం కూడా ఏం చేయాలి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుందంటే, దావీదు వలె గుర్తించి మన శక్తి, సామర్థ్యం, బలం, జ్ఞానం, అనుభవం, తెలివితేటలు అన్నీ పక్కన పెట్టి కేవలం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ వస్తామో అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. రండి 60వ కీర్తనకి, మనం చదువుకున్న భాగానికి రండి. 60వ కీర్తన 12వ వచనం, ఆఖరి వచనం, దేవుని వలన మేము శూరకార్యమును జరిగించదము, మా శత్రువులను అణగుద్రుక్కువాడు ఆయనే. కనుక శత్రువు మీద ఏమిస్తాడు? అణగుద్రుక్కువాడు ఆయన అంటే విజయాన్ని ఇచ్చేవాడు. విజయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? గొప్ప విజయం ఇచ్చాడు. దాదాపు 12,000 మందిని ఏదోమీయులను ఉప్పు పొలములో ఓడించి వాళ్ళని హతమార్చాడు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు వాళ్ళకి. 12,000 మందిని
ఏం చేశాడు? హతమార్చాడు. గొప్ప విజయం. శత్రువుకు సిగ్గు కలిగింది. అందుకే అంటాడు 12వ వచనంలో, దేవుని వలన మేము సూరకార్యములను జరిగించదము, మా శత్రువులను అణగదొరుకువాడు. కనుక శత్రువు సమయం కొంచెంగా ఉందని విజృంభించి పనిచేస్తాడు. ఈ శత్రు కార్యం అన్నిటి మీద విజయాన్ని మన జీవితంలో పొందాలి అంటే మనం కూడా దేవుని మీద ఆధారపడాలా, దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, దేవునికి చెప్పాలా, విశ్వాసం కలిగి అలాగూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చి ఆయన నామ ఘనత కొరకై నిలువబెడుతూ వస్తాడు. గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి విజయం కొరకై మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు అలా చేస్తూ వస్తామో దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటూ, ప్రభుకు అప్పగించుకుంటూ, ప్రతిష్ఠించుకుంటూ, ప్రభు సన్నిధిలో మన లోపాన్ని ఒప్పుకొని అట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తాడు. భారంతో కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రేపు గ్రామాల పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే సాయంత్రం కుమార్ కాలువకి పరిచర్య నిమిత్తం వెళ్తున్నాం కనుక సాయంత్రం ప్రయాణం అక్కడ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గురువారం రేపు ఉదయకాలం 9:30కి మన సౌడు శివారెడ్డి వారి ఇంట్లో సిస్టర్స్ ఉపవాస ప్రార్థన ఉంటుంది. సిస్టర్స్ ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఇక్కడ మందిరం ముందే సిమెంటు అంగడి దానిపైన. కనుక దయచేసి గమనించి సిస్టర్సు సకాలానికి సమయానికి రండి, కలిసి ప్రార్థన చేయడానికి వీలు ఉంటుంది. సాయంకాలం కుమార్ కాలువ పరిచర్య, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ సాయంత్రం 6 గంటలకి, శనివారం ఉపవాస ప్రార్థన, ప్రభుదినం పరిచర్య కొరకు భారంతో ప్రార్థన చేయండి. వారి కోడికల నిమిత్తం భారంతో ప్రార్థన చేయండి. తర్వాత గ్రామాల పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆయా బలహీనతలో అనారోగ్య పరిస్థితులు ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. సౌడు పుష్పరాజన్న కొరకు ప్రార్థన చేయండి. వేముల ఆయన కొంత ఆరోగ్యం బాగాలేదు, కొద్ది ప్రభు నెమ్మది ఇచ్చాడు, ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. తర్వాత గుండ్లపల్లి సౌడు జోయిల్ రూత్ వాళ్ళ కుమార్తె కూడా కొంత జ్వరం బలహీనతలో ఉంది, ప్రభు స్వస్థపరిచి నెమ్మది అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి. ఎలాగో ప్రార్థన చేయండి. ఇటు గ్రామాల నుండి వచ్చే వారి కొరకు దయచేసి భారంతో ప్రార్థన చేయండి. గుండ్లపల్లి తర్వాత ఇక్కడ వీరనగట్టుపల్లి సోదరి కర్ణం సిస్టర్ వాళ్ళ మనవరాలు కొరకు ప్రార్థన చేయండి. తనకి న్యూమోనియా ప్రాబ్లం హైదరాబాద్లో ట్రీట్మెంట్లో ఉంది, చిన్న బిడ్డ కనుక ఆ బిడ్డ కొరకు భారంతో ప్రార్థన చేయండి. ఇంకా కుమరంపల్లి నుండి 2 కుటుంబాలు కొత్తగా వస్తున్నారు, వారు సంఘంలో స్థిరపడినట్లు దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత పాములూరులో సోదరి దీవెనమ్మ సిస్టర్ వారి కుమార్తె సుమలత కొరకు ప్రార్థన చేయండి. తను కూడా గవర్నమెంట్ జాబ్ కొరకై లెక్చరర్ పోస్ట్ కొరకు ఎర్రగుంట్లకు వెళ్ళి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రావాలని వెళ్ళారు. ఈరోజు ప్రభు కనికరించి తనకి లెక్చరర్ పోస్టు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేయండి. తర్వాత తంగడిపల్లి కొరకు ఇలాగూ గ్రామాల పరిచర్య, స్థానిక పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. త్రిబులైటి ప్రసాద్ కొరకు కూడా ప్రార్థన చేయండి. తనకు కూడా కొంత జ్వరం బలహీనతలో ఉన్నాడు, ప్రభు స్వస్థపరిచినట్లు ప్రార్థన చేయండి. తర్వాత భారత కొరకు ప్రార్థన చేయండి. ఉదయ్ భార్య ప్రియాంక కొరకు ప్రార్థన చేయండి. భారత కోడలు పరిమళ కొరకు ప్రార్థన చేయండి. వారు గర్భంతో ఉన్నారు, ప్రభు సుఖమైన ప్రసవం దయచేయనట్లు ఆరోగ్యంతో నింపునట్లు ప్రార్థన చేయండి. భారత కొరకు ప్రార్థన చేయండి. తను కూడా ప్రస్తుతం వేములలో స్కూల్లో జాబ్ చేస్తున్నారు. వారికి తాళ్ళపల్లికి రావడానికి అక్కడ వేకెన్సీ ఉంది, కొద్ది దగ్గర ఉంటుందని తలంపుతో ప్రార్థించమని కోరారు. ఆమె అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడానికి ప్రభు సహాయపడినట్లు భారంతో ప్రార్థన చేయండి. ఇలాగూ వ్యాధి బాధలో బలహీనతలో అనారోగ్య పరిస్థితులు ఉన్న వారి కొరకు, యవనస్తుల రక్షణ, వారి చదువు, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న వారి విషయంలో ప్రభు సహాయపడినట్లు ప్రార్థన చేయండి. నిరుద్యోగ సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు
ప్రార్థన చేయండి. హెబ్రోన్ పరిస్థితులన్నీ కూడా ప్రభువు చక్కబరిచి ఒక ఆత్మీయమైన నాయకత్వాన్ని హెబ్రోను తీసుకుని వచ్చినట్లు దయచేసి భారంతో ప్రార్థన చేయండి. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని సమయాన్ని అనుసరించి దయచేసి భారంతో ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా భారంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు వెళ్దాం. అరవై అధ్యాయంలో తండ్రి కొన్ని వచనాలు మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ప్రభువా, నువ్వు విడనాడినటువంటి దేవుడు, కోపపడిన దేవుడు, తిరిగి బాగు చేసిన దేవుడు వినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నాయన విడనాడడానికి, కోపపడడానికి ప్రభువా మరెన్నో వచనాలు మీరు చూపిస్తూ వచ్చినారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నా జీవిత యాత్ర దినంలో నేను కూడా తండ్రి నరులను ఆశ్రయించి, నాయనా మనుషులను ఆశ్రయించి, లోకం వైపు చూస్తూ లోకాశలకు లొంగి లోకంలోనే శాశ్వతంలోని ప్రభువా నరులను ఆశ్రయించి దేవా నిన్ను ఆశ్రయించక నేను చెడిపోతూ వచ్చిన తండ్రి, దయతో నన్ను క్షమించినైనా ఈ రాత్రి రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి ప్రభువా. అందుని బట్టి లోకంలో ప్రభువా ఎన్నో శ్రమలు, శోధనలు, ఆపదలు, ప్రమాదములు ఎన్నో సంభవిస్తూ వచ్చినాయి తండ్రి. జీవితమంతా మరణ భయం, కలవరం తండ్రి, నెమ్మది లేని జీవితంతో జీవిస్తూ వచ్చిన తండ్రి, దయతో ఈ రాత్రి క్షమించి దేవా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి నైనా. ప్రభువా నరులను విసర్జించి తండ్రి మనుషులను నమ్ముకొనక దేవా నిన్ను ఆశ్రయించేటువంటి భాగ్యం నాకు దయ చూపించు తండ్రి. నీ సన్నిధిలో నిందారహితుడిగా ప్రభువా మొరపెట్టే జీవితాన్ని మీరు నాకు నేర్పించండి ప్రభువా. దయతో తండ్రి నన్ను క్షమించు నైనా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి ప్రభువా. తండ్రి ఈ రాత్రి కాలంలోనైనా నూతన ఎరుసైన ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆత్మీయంగా మీరు వర్తిల్ల చేయండి ప్రభా, ఆత్మీయంగా మీరు పెంచండి, పోషించండి తండ్రి. దైవ సేవకుడు తిమోతిను, అక్కను, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాల స్తోత్రాలు నైనా. వారి సేవా పరిచర్య విషయంలో ప్రభా మీరు సహాయం చేయండి. మందునటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్స్, ఇంకా మరెన్నో తండ్రి వ్యాధులు కలిగి ఉన్న వారందరినీ కూడా తండ్రి మీరే నీ గాయపడిన హస్తంతో ప్రభా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి నైనా, సహాయం చేయండి తండ్రి. ఇంకా విధవరాలను, అనాథలను నువ్వు ఆదరించే దేవుడు నైనా, మీరే ఆదరించండి, సహాయం చేయండి ప్రభా. యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. బాప్తిసాలు తీసుకున్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి పడిపోకుండా తండ్రి నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మీరే కృపనిచ్చి కాపాడండి స్వామి. బాప్తిసాల కొరకు సిద్ధపడిన వారిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ సొంత సమయంలో దేవా వారికి బాప్తిసాలు ఇవ్వడానికి కూడా మీరే దయ చూపించండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. వేముల పనిచేల ప్రార్థనా మందిరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. చుట్టూ కాలనీ వాసుల్లో కూడా ప్రభా రక్షణ కార్యం జరిగించండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి నిశ్చయిత వారి హృదయాల్లో మీరు నింపండి ప్రభా. ఆత్మల చేత తండ్రి నీ ఇంటిని నింపండి, దయ చూపించండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. ఇంకా వేమలో పుష్పరాగను మీరు జ్ఞాపకం చేసుకునండి. గాయపడిన కష్టంతో తండ్రి మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. తిరుమలాటి ప్రసాద్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన, మీరే తాకి ముట్టి స్వస్థపరచండి, సహాయం చేయండి తండ్రి, కృప దయచేయండి నేను. హెబ్రోను కూడా జ్ఞాపకం చేసుకునండి. నాకు హెబ్రోన్లో సమాధానం దయచేయండి తండ్రి. ఇరువురు ఏకీభవించి ప్రభా ఒక మాట మీద తండ్రి సమాధానం కలిగి పరిసరులంతట్లో ప్రభా వారు పాల్పొందులు పొందే భాగ్యం మీరు దయ చూపించచ్చు. సంఘాలు ఎక్కడ కూడా ఏ కలవరం లేకుండా మీరు సాయం చేయండి తండ్రి, కృప చూపించండి నాయన. ఈ రాత్రి కాలంలో తండ్రి దీన దరిద్రన దౌర్భాగ్యం ప్రభా నన్ను మీరు ప్రేమించి సంఘ ప్రార్థనలు చేరి ప్రార్థించడానికి తండ్రి నాకు ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా విమోచకుడు నా రక్షకుడైన యేసే పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
దేవా తన బలమును, తన వింటిని, తన సైన్యమును, దేవ తన అనుభవమును, జ్ఞానమును ఆధారం చేసుకున్నట ద్వారా తన యుద్ధములో ఎదురైన శత్రు పోరాటములు ఓడిపోయిన వాడుగా ఓటమి జీవితములో ప్రభు చూడగలిగిన అనుభవాలు, రుచించిన అనుభవాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభు తద్వారా తను గుర్తించిన వాడమే, చెదిరిపోయి ఉన్నామని తండ్రి తెలుసుకున్న వాడే తిరిగి నన్ను సమకూర్చమని సన్నిధిలో వేడుకుంటూ వచ్చాడు. ప్రభు మీకు స్తోత్రములు. వాస్తవంలోకి యాత్రలు, జ్ఞానమును, దేవ అనుభవాలను జీవితంలో ఆధారం చేసుకొనక జీవంగలైన దేవుని మాత్రమే ఆధారం చేసుకున్నట్టు ద్వారా మమ్మల్ని ప్రేమించిన మా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారానే జయము, క్రీస్తు యేసు నామములోనే మాకు జయము అని దేవా కిందికి వస్తున్నాము. అంగీకరించుము. నాసికారంధ్రముల్లో ప్రాణం కలిగిన మనిషిని లక్ష్య పెట్టక ప్రభువా ఏ పరిస్థితులను బట్టి కూడా ఏ విధము చేత కూడా ఏ మానవుని ఆధారం చేసుకొనక జీవంగలైన దేవుని మాత్రమే ఆధారం చేసుకొని లోకయాత్రలు సాగిపోనట్లు ప్రభువా మా పితరులతో మీరు సెలవిస్తూ వచ్చారు. ధైర్యముగా ఉండుము, భయపడకుమని. కనుక ధైర్యం కలిగిన వారమై యాత్ర జీవితంలో సాగిపోనట్లు నీ కృపను కోరుకుంటూ ఉన్నాను. కరుణించి అంగీకరించుము దేవా. దేవా ఈ శత్రువు కార్యములను జయించుటకు మా శక్తి చాలదు. మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదురు దుర్గంలోని పడతరో జాలనంత బలమైనవని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మా శత్రువులను అనుగ్రహకుటకు దేవా మీ శక్తిని మేము ఆధారం చేసుకుంటున్నాము. మా ఆత్మీయ జీవితంలో మా దేవుని నామం వలన శూరకార్యములను జరిగించినట్లు మా శత్రువులను అనుగ్రహకువాడవు నీవే అని మా పితరులు చెప్పగలుగుతూ వచ్చిన ఆ శక్తిని, ఆ బలమును, ఆ విశ్వాసమును ప్రభు ఆధారం చేసుకొని యాత్రలో సాగునట్లు నీ కృపను కోరుకుంటున్నాము. అంగీకరించుము, దృష్టి ఉంచుము దేవా. విశ్వాసతలో, ఆత్మీయతల పరిశుద్ధతలో అలాగూ నమ్మకంగా నీ కొరకు ఈ లోక యాత్రలు కొనసాగునట్లు విశ్వాసంలో బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలా మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు స్తోత్రములు. స్థానికంగా, సాత్వికంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా అత్యధికములైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైన నీ వాగ్దానములను ఆధారం చేసుకొని మా ప్రియుని మీద, మా ప్రభు ప్రియుని మీదనే మేము ఆధారపడి జీవించడానికి దేవాని కృపను మేము కోరుకుంటున్నాము. కనికరించి సహాయం చేయండి. జయం కలిగిన తండ్రి, అలాగా నన్ను బలపరచువాని ఏంది నేను సమస్త కార్యమును చేయగలని మా పితలో చెప్పగలిగినట్లుగా బలహీనతలో బలాఢ్యులమని ఎరిగి ప్రభువా దేవ బలహీనతలో మీ శక్తిని పరిపూర్ణం చేయనట్లు నీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అంతేకాదు ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనమని ప్రభువా మీరు సెలవిస్తూ వచ్చినట్లుగా మా యాత్ర జీవితంలో మమ్మల్ని సంఘంగా ప్రభువా మీరు బలపరిచి ఈ లోక యాత్రలో ప్రభువా నీ పనిలో, నీ పరిచయలో బలం తెచ్చుకోవడానికి మమ్మల్ని ధైర్యపరచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అలాగే మీ స్వాగతం ఇచ్చి కొనబడిన సంఘాన్ని, నూతన యెరూషలేము ప్రార్థన మందిరమును దీవించి కొండ మీద పట్టణం మరుగుపరచనేరదని సెలవిచ్చినట్లుగా అనేకులకు రక్షణార్థమైన మందిరముగా, క్షేమముగా ప్రభువా క్షేమాన్ని నొందే మందిరముగా ప్రభువా మా దేవుని వలన మేము కార్యములు జరిగించగలిగినామని చెప్పగలిగే ఆత్మీయ అనుభవం కలిగిన మందిరముగా నీ మందిరములో దేవా నీ ఆశ్చర్య కార్యములను జరిగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా యూదుల చెంగు పట్టుకొని 10 మంది యెరూషలేముకు ఆనాడు రాగలుగుతూ వచ్చారు. వారితో తమ దేవుడు ఉన్నారని వారు ఎరిగారు. ఈనాడు కూడా ఈ నూతన యెరూషలేము ప్రార్థన మందిరములో మీరు మాతో ఉన్నారని అనుజనులు ఎరిగి జీవగలిగిన దేవుని అనేకులు తెలుసుకొని ఇంటికి రాగలిగినట్లు ప్రభువా నీ మందిర సేవా పరిచర్యను మీరు విస్తరింపచేసి నూతన ఆత్మలను సమకూర్చవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభువా నీ మందిరానికి వస్తూ చెదిరిపోయిన ఆత్మలను కనికరించిము దేవా, తిరిగి సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సో పీటర్ బ్రదర్ కుటుంబం కొరకు దేవా, అలాగే ఫిలిప్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా ఆ విగ్రహార్థ సంబంధమైన కార్యంలో నుంచి వారిని విడిపించి తిరిగి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సోదరి దేవా మరి లక్ష్మక్క కొరకు ప్రార్థిస్తున్న తన కుమారుని స్కిన్ ప్రాబ్లం బలహీనతలపైన మీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ స్వస్థత, నెమ్మది దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వెంకటరామనమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. తన బలహీనతలో ప్రభువా నీ దైవశక్తిని పోసి నేను సేవించి నమ్మకంగా నీ కొరకు జీవించగలుగుటకై సహాయం చేస్తురండి. దయగలిగిన దేవా, అలాగా తన రాజశేఖర్ అన్న వారి పిల్లల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న తన భార్య ద్వారా ఎంతో ఆటంకపరచబడుతున్నారు. ప్రభువా నిబిడలను ధైర్యపరచుము, బలపరచుము. తన భార్య కఠిన జీవితాన్ని మార్చి నీ మాయమ్మ కొరకే రక్షణ ఉంది.
నీ సంఘంలో వారు స్థిరపరచబడినట్లు మీ కృపను చూపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఇలాగ ఎంతోమంది ఎన్నో విధముల అవసరతల కొరకై ప్రభువా ప్రార్థించమని కోరుతూ వచ్చారు. వారి విషయమై దేవాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చుండగా అంగీకరించి మాయమ తెచ్చుకోనండి. గత దినాల్లో ఎఫ్సీ వివాహ విషయంలో కూడా చేసిన మేళ్ళను బట్టి స్తోత్రములు. వారి నూతన దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి ఒకరి మనసులో అర్థం చేసుకొని ఆత్మీయంగా వారు కట్టబడి మీ మహిమ కొరకే స్థిరపరచబడి దేవుని కొరకు పనివారుగా పరిచారకులుగా నన్ను సేవించగలిగినట్లు దేవా ఆరోగ్యవంతులుగా వారిని ఆశీర్వదించవలసిందిగా మేసన్లో ప్రార్థిస్తుంటున్నాము. కనికరించి కృపను చూపించము దయగలిగిన తండ్రి. రేపు మెచ్చితమైతే స్త్రీల ఉపవాస ప్రార్థన మరి ప్రభా మరి అక్క కుటుంబంలో జ్ఞాపకం చేసుకొనండి. నా అనితక్క కుటుంబంలో కృపను చూపించండి దేవా. మీ మహిమ కొరకై ప్రార్థన భారం కలిగి శివరెడ్డి కుటుంబంలో కుడి రావడానికి స్త్రీలను సిద్ధపరచము. బలహీనను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రార్థనల ద్వారా గొప్ప కార్యంలో మేము చూడగలిగినట్లు ప్రభువా వారి అవసరాలను బట్టి ప్రార్థన కూడా కలిగి ఉంటున్నారు. దాని ద్వారా విజయాలు చూడగలిగినట్లు అంగీకరించము. స్త్రీలు కూడా కుడి రావడానికి కృపను చూపించము. బలహీనను కూడా వాక్య పరిచర్య కొరకు సిద్ధపరచము. సహాయం చేయను. బైబిల్ స్టడీ పరిచర్య, సిస్టర్స్ మీటింగ్ పరిచర్య, సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ సమయం దీవనకరంగా చేస్తూ రండి. శనివారం ఉపవాస ప్రార్థన ప్రభా రేపు నిశ్చితమైతే బ్రదర్స్ విలేజ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు వెళ్ళే మార్గాలు తోడ్పడము. రాకపోకలు కృపనిస్తూరండి. ఆదివారం పరిచర్యలు, యూత్ మీటింగ్ సమయాలు, దేవసు వార్త మీటింగ్ పరిచర్యలు ప్రతిదీ మాయమ కొరకు జరిగించబడినట్లు సహాయం చేయండి ప్రభువా. సండే స్కూల్ పిల్లల రక్షణ కొరకు, సండే స్కూల్ టీచర్స్ కొరకే ప్రార్థిస్తున్నాము. ఈ పరిచయం కూడా విస్తరింపచేస్తురండి. మీ చిత్తమైతే సమ్మర్లో వీబీఎస్ కలిగి ఉన్నట్లు మీరు అనుకూలపరచము. ఈ వైరస్లన్నింటి నేసనములు మీరు తొలగించి మా పాపమును, మా దేశ పాపమును, మా కుటుంబ పాపమును, మా సంఘ పాపమును క్షమించి దేవా నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని తమ చెడు మార్గమును విడిచి నన్ను వెతికిన ఆకాశం ఉందన్న మీరు వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తామని సెలవచ్చిన నీ వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగా నా ప్రభువా మా దేశాన్ని మీ బాగు చేసి స్వస్థపరిచి చేయబడవలసిన పరిచర్యలు, జరిగించవలసిన పరిచర్యలు జరిగించబడినట్లు ప్రభు మీ ఆత్మ కార్యమును జరిగించండి. మీ చిత్తానుసారంగా సమ్మర్లో జరిగే వివిఎస్ పరిచర్యల కొరకై ప్రభువా మీ చిత్తమైతే సిద్ధపరిచి అనుకూలపరిచినైనా మీ మహిమ కొరకై నీ కార్యములు జరిగిస్తారని నమ్మి విశ్వసించి స్తుతి వందనములు చెల్లిస్తూ ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన జీవాధిపతి అయిన యేసు ప్రభు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞ ప్రభువా నీకెంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, అందుని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నమ్మకమైన సాక్షివి, భూపతులకు అధిపతి అయిన గొప్ప దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిత్యం నివసించేటువంటి గొప్ప దేవ, నీకెంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రభా ఈ దినంలో నా గొంతులో ఊపురించి ప్రభా రాత్రికాల సమయంలో నూతన యెరూషలేము ప్రార్థనా మందిర ఆవరణ గుమ్మముల గుండా ప్రభా నీ యొక్క సన్నిధిలోనికి రావడానికి, ప్రభా నీ యొక్క కృపాసనం ఎద్దకు చేరరావడానికి ప్రభా నాకు అనుగ్రహించిన ధైర్యమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థన సహాయం నిమిత్తమై నీ దాసుని ద్వారా నా ఎద్దకు తేపడిన జీవంగాల మాటలను బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభా మా పితరుని బట్టి దావీదు యొక్క జీవితాన్ని మరొకసారి మీరు గుర్తు చేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా మొదట ప్రభా దావీదు తన యొక్క బలాన్ని నమ్ముకుంటూ వచ్చాడు, తన యొక్క సైన్యాన్ని నమ్ముకుంటూ వచ్చాడు, తన యొక్క అనుభవాన్ని, తన యొక్క రౌతులను నమ్ముకుంటూ వచ్చాడు. తద్వారా తన యొక్క జీవితంలో గొప్ప నష్టాన్ని చూస్తూ వచ్చాడు, అపజయాన్ని చూస్తూ వచ్చాడు. ప్రభా సమకూర్చబడిన తర్వాత తను వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ప్రతి ఒక్క యుద్ధంలో ప్రభా నిన్ను నమ్ముకుంటూ వచ్చాడు, నిన్ను ఆశ్రయిస్తూ వచ్చాడు, నిన్ను ఆధారం చేసుకుంటూ వచ్చాడు, నీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడు. తద్వారా ప్రభా గొప్ప విజయాలు చూస్తూ వచ్చాడు. అందును బట్టి నీకెంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభా నా యొక్క జీవితంలో ప్రభా నువ్వు గొప్ప దేవుడవని, నువ్వు ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు చేసే దేవుడవని, శత్రువును అనుదొక్కి విజయం అనుగ్రహించే దేవుడవని, ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభా తప్పించి ప్రభా సమాధానం ఇచ్చే దేవుడవని, ఆదరించే దేవుడవని ప్రభా నేను గుర్తెరక మర్చిపోయి ప్రభా చాలా పర్యాయాలు నా యొక్క జీవితంలో ప్రభా మనుషులను నమ్ముకుంటూ వచ్చాను ప్రభా, పరిస్థితులను ఆధారం చేసుకుని ప్రభా తప్పిపోతూ వచ్చాను తండ్రి. ప్రభా శరీరాలను ఆధారం చేసుకుని నా యొక్క హృదయాన్ని ప్రభా నీ నుంచి తొలగించుకొని శాపగ్రస్తునిగా జీవిస్తూ వచ్చాను తండ్రి. దయచేసి నన్ను క్షమించమని నీ పాసందులో అర్థించుకుంటున్నాను తండ్రి, మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మీరే కృప చూపించు ప్రభా. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభా
నువ్వు కార్చిన అమూల్యమైన రక్త దారాల కిందకి నన్ను నేను తెచ్చుకొని చుండగా మరొకసారి రక్తాన్ని ప్రోక్షించి ప్రభు నన్ను కడిగి సంపూర్ణంగా సమకూర్చమని నేను పాసందులో మొరపెట్టుకుంటాను తండ్రి. మీరే కృప చూపించండి ప్రభా. ఇక మీద ప్రభా నా యొక్క జీవిత యాత్రలో ప్రభా ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభా ప్రతి ఒక్క ఇబ్బందుల్లో ప్రతి ఒక్క ఇరుకులో ప్రభా నేను నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించి నీ సన్నిధిలో మొరపెట్టి ప్రభా నేను కొనసాగినట్లు మీరే కృప చూపిస్తున్నామని నేను వేడుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క జీవిత యాత్రలో అటువంటి అనుభవంలోకి నేను రాగలిగినట్లు సంపూర్ణంగా నా పట్ల మీరు కార్యం జరిగిస్తున్నామని నీకు పునరుత్థాన శక్తితో నింపి నాకు సహాయం చేస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి. అట్లా ప్రభా నేను ఆశ్రయిస్తూ ప్రభా నా యొక్క జీవితాన్ని నీ దక్షిణాస్తం గల చేతికి అప్పచెప్పుకుంటూ మీరే సహాయపడుతున్నామని నేను వేడుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అట్లా ప్రభా నా ముందున్నటువంటి ప్రార్థన అంశాల కొరకు ప్రార్థిస్తుండగా మీరే కృప చూపించండి ప్రభా. వేంపల్లపట్నంలో ప్రభువును ఏర్పరిచిన ప్రభువును స్థాపించిన నీ దీపస్తంభమైనటువంటి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటాను తండ్రి. ప్రభా ఇక్కడ సేవ చేస్తున్న అంకుల్ యొక్క కుటుంబాన్ని బట్టి మరొకసారి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటాను తండ్రి. వారి ద్వారా జరిగించబడుతున్నటువంటి పరిచర్య 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి అభివృద్ధి చేయండి ప్రభా. వారి ద్వారా జరిగించబడుతున్న పరిచర్య ద్వారా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం సరిహద్దులు విశాలపరచబడినట్లు మీరే కృప చూపిస్తున్నామని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరొకసారి అంకుల్ బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి. అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా మీరు చాలని దేవుడుగా ఉంటురండి. నీ గాపన్న ఆశలతో బట్టి సంపూర్ణంగా ప్రభా మీరు ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని నీ పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి. ముందున్నటువంటి పరిచయ నిమిత్తమై ప్రభా నీకు దాసును పునరుత్థాన శక్తితో నింపి బలపరుస్తున్నామని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. నాకు దాసుల లాంటిని బట్టి మరొకసారి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా యొక్క ఆస్తమా థైరాయిడ్ షుగర్ చేత ఎంతో బాధపడుతుంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆంటీ తీసుకున్న ట్రీట్మెంట్లో మీరు రక్తాన్ని ప్రోక్షించండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నామని మీరు బలపరిచే పరిచయ నిమిత్తమై ప్రభా మీరు వాడుకుంటున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇట్లా ప్రభా వారు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో చాలా దేవుడిగా ఉంటున్నామని నిందల్లో వేదనల్లో ప్రభా బాధల్లో ప్రభా ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీరు చాలా దేవుడిగా ఉంటున్నామని నీ పాసందులో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. గార్డెన్ బట్టి నీకు ఎంతో ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. భవిష్యత్ విషయంలో మీరే కృప చూపించండి. అన్న తీసుకున్న కోచింగ్ విషయంలో కూడా మీరే సహాయపడుతున్నామని మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. నోలను బట్టి నీకు ఎంతో ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. నీకు ఉన్నతమైన పరిచయ నిమిత్తమై మీరు ఏర్పరచుకుంటూ వచ్చారు, పిలుచుకుంటూ వచ్చారు. అందరూ బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. భవిష్యత్ సేవా పరిచయ విషయంలో కూడా మీరు సహాయపడుతున్నామని అన్న కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి. ఇట్లా అంకుల యొక్క కుటుంబాన్ని చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అట్లా విషయానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఇంకా ఎవరినైతే రక్షణ కార్యం జరిగించబడలేదో వారిలో రక్షణ కార్యం జరిగిస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అట్లా ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ గ్రహింపు అనుగ్రహించండి ప్రభా. లోతైనటువంటి కార్యం జరిగిస్తున్నామని నేను వేడుకుంటాను తండ్రి. మీరే కృప చూపించండి ప్రభా. సంఘానికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఎంతో ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. ధైర్యం తెచ్చుకొని బలం కలిగి ప్రభా పని జరిగించడానికి పూనుకున్నట్లు మీరే కృప చూపించండి ప్రభా. భవిష్యత్తులో ఎంతో పరిచర్య ఉంటుంది ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకున్న ప్రభా అటు సంఘానికి మీరు భారం అనుగ్రహించి అటు ధైర్యం తెచ్చుకుని ప్రభా పరిచర్య నిమిత్తమై ప్రభా పని జరిగించడానికి మీరు సంపూర్ణమైన కార్యం జరిగిస్తున్నామని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అటు ప్రభా యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి ప్రభా. నీకు ఏంటి సంఘంలో ప్రభా అటు దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారిని ఇట్లా ప్రభావ వాతావరణంలో మార్పుల వల్ల ప్రభావ రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. రక్తాన్ని పరీక్షించి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని నీ పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే కృప చూపించండి. వృద్ధులను నీ చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. వారి వృద్ధాపందు మీరు చాలా దేవుడిగా ఉంటామని చిగురు పెట్టి ఫలించేటువంటి అనుభవంలోకి వారు నడిపిస్తున్నామని పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరొకసారి పుష్పరాజు అంకులను బట్టి నీకు ఎంతో ఆస్తులు చెల్లించుకున్నాను తండ్రి. యొక్క ఆయాసంతో బాధపడుతున్నాడు ప్రభా. రక్తాన్ని పరీక్షించండి. నాశాలతో ముట్టి సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నామని సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభావ కన్నమ్మ అంటే వాళ్ళకు మనవరాలను చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. చిన్నప్పుడే ప్రభావ యొక్క న్యూమోనియాతో బాధపడుతుండగా నీ నాశాలతో ముట్టి సంపూర్ణ స్వస్థపరచండి. రక్తాన్ని పరీక్షించి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి. జైలను రుతకను బట్టి కూడా నీకు ఎంతో నాలుగు వారు కూడా ప్రభావ కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతుండగా సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నామని
నేను పాసంతులు మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే కృప చూపించినట్లు మాకు తెలిసి తెలియక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని అందరినీ నిశ్చేతలకు అబ్బచెప్పుకున్నాను తండ్రి, మీరే కృప చూపిస్తున్నామని నేను పాసంతులు మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభావ మందిరం ద్వారా చరించబడుతున్న పరిచయను మీరే జ్ఞాపం చేసుకుని ప్రభావ దీవించండి, ఆశీర్వదిస్తున్నామని నేను వేడుకుంటాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. రేపు ఉదయకాలం ప్రభావ శివరడం గృహం ఆధారం చేసుకుని సిసస్ మీటింగ్ జరుగుతుండగా సంపూర్ణ మీరే కార్యం జరిగిస్తున్నామని, శత్రుగానే సంపూర్ణంగా లయపరుస్తున్నామని పాసంతులు మొరపెట్టుకున్నాను తండ్రి. ఆండ్రీ కూడా మీరే బలపరిచి వాడుకుంటారమ్మని పాసంతులు మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభావ రేపు ప్రభావ సాయంకాలం ప్రభావ కుమార్ కాలంలో ప్రభావ చరించబడుతున్న మీటింగ్ విషయంలో కూడా మీరే కృప చూపిస్తున్నామని నేను వేడుకున్నాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభావ గురువారం ప్రభావ బైబిల్ స్టడీలో మీరే జ్ఞాపం చేసుకోండి. శుక్రవారం సాయంత్రం సిస్టర్స్ మీటింగ్లో మీరే కృప చూపించండి. శనివారం ప్రభావ ఉపవాస ప్రార్థనలో మీరే సహాయపడుతున్నామని, ఇట్లా ఆదివారం చరించబడే పరిచయ విషయంలో కూడా మీరే కృప చూపిస్తున్నామని, ఇట్లా వారం మొదలుకొని వారం తర్వాత వరకు చరించబడుతున్న ప్రతి ఒక్క పరిచయలో మీరే సహాయపడుతున్నామని పాసందులు మొరపెట్టుకున్న తండ్రి, మీరే కృప చూపించండి. అట్లు ప్రభావ మందిర అవసరం తక్కువలు కూడా మీరు తీర్చివేయండి. నూతన వాహనం అవసరం మా సమయానికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభావ వాక్యాలు రాసి వారి విషయంలో కూడా మీరు కృప చూపించండి. ప్రభావ పని మధ్యలో ఆగిపోయి ఉంటుంది ప్రభావ, బ్రదర్స్ కూడా మంచి మనసు అనుగ్రహించి మా మధ్యకు మీరు నడిపిస్తున్నామని పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే కృప చూపించండి. ఇట్లు ప్రభావ ప్రతి ఒక్క అవసరం తగ్గర తీర్చివేస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. నింటికి నూతనంగా వస్తున్న వారి పట్ల మీరు కార్యం జరిగించండి ప్రభావ, వారిని పాపముల విషయమై నీతి విషయమై తీర్పు విషయమై ఒప్పింపజేస్తున్నామని, వారి ఆత్మలో కార్యం జరిగిస్తున్నామని పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే కృప చూపించండి. ఇట్లా యవనస్తులందరూ నిశ్చేతలుగా అప్పచెప్పుకున్నాను తండ్రి, వారికి భవిష్యత్ విషయంలో వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో సంపూర్ణమైన కార్యం జరిగిస్తున్నామని నేను పాసందులో మొరపెట్టుకున్నాను తండ్రి, మీరే జ్ఞాపం చేసుకోండి. ఇట్లా మరొకసారి ఎరిసిన ప్రార్థన మీద నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సంపూర్ణ కృప చూపిస్తున్నామని నేను వేడుకుంటూ ఎబ్రోన్ విషయంలో మరొకసారి నీకు ఎంతో వందనాలు ప్రభావ, ఆత్మీయమైనటువంటి నాయకత్వాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నామని నేను వేడుకుంటున్నాను తండ్రి. శత్రుగాల్ని సంపూర్ణంగా లయపరుస్తున్నామని, క్రమంగా మర్యాదగా పరిచయం కొనసాగించినట్లు మీరు కృప చూపిస్తున్నామని, అటు మరోసారి ఎబ్రోన్ యొక్క పరిస్థితులను చేతులుగా అప్పచెప్పుకుంటూ రాత్రి కాల సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మాకాదేహో మాకాది కేవలం కృపాసత్తుని బట్టి సమస్త మహిమ ఘనత స్తుతులు నామానికి ఆరోపించుకుంటూ అడుగుబాటికన్నిటికంటే మూచివాటన్నిటికంటేను అత్యధిక చేయగల శక్తిగా నామని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభువును నిజ రక్షకుడు నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి దినం ఆశ పొడిగించి ప్రభా నీ మందిరంలో కనబడే భాగ్యం ఇచ్చినందుకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ప్రభా సంఘ ప్రార్థనలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రభా నా అక్కర మారుతూ వచ్చినందుకు ఎంతో వందనాలు. ఇశ్రాయేలు దేవుడవు, సింహాసనం ఆశ్రయున్న దేవుడవు, ప్రార్థన ఆలకించువాడవు, మనుషుని యొక్క మాటకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు మరి సజీవమైన దేవుడు నిజమైన దేవుడు అంటున్నందుకే ఎంతో వందనాలు. ఆ దినాలలో మా పితరులు ప్రార్థన ఆలకించి జవాబిచ్చి గొప్పకాలు చేస్తూ వచ్చి విజయం ఇస్తూ వచ్చినారు. ఆ దినాల్లో ఉన్న దేవుడవు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, నిన్న నేను నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడవు. ఈ దినాల్లో నా మా అక్కర అడిగి మా యొక్క అక్కర తీర్చి వస్తున్నందుకే ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నాతో మారుతూ వచ్చిన విధానం బట్టి ఎంతో వందనాలు. మరి నన్ను ఆశ్రయించడం ద్వారా అంతమటిగా కాదు ప్రభా, శాపగ్రస్తులు అయితే సెలవిస్తూ వచ్చినారు. మరి నేను కూడా నా జీవితంలో మరి నిజమైన దేవుడవే నిన్ను, మరి బలం కలిగే దేవుడవే నిన్ను ఆశ్రయించగా కొన్ని పరిస్థితులు బట్టి మరి నేను మనుషుల మీద ఆధారపడుతూ మనుషుడు ఎలాంటి విషయం నమ్ముకున్నదగిన వాడు కాదని సెలవిస్తూ వచ్చినారు. ప్రభా నేను ఎన్నో పర్యాలు ప్రభా నిన్ను విడిచి ప్రభా మనిషిని ఆధారం చేసుకొని నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చిన దౌర్భాగ్యుడను. దయతో నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. నా జీవితంలో నిన్ను ప్రభా నీ బిడ్డగా అనిపించుకుంటున్నాను. నేను ప్రభా నీ మీద ఆశ్రయించి నీ మీద ఆధారపడేవానిగా నన్ను చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేసి వస్తున్నాను. ప్రభా మరి దుష్కరం నుంచి ప్రతి ఆటంకం నుంచి నన్ను తప్పించి మహిమ పొందండి. ఇక మనుషుని యొక్క వాటి మీద లోక సంబంధం వాటి మీద ఐగుప్తును ఆశ్రయించే వాటి మీద నన్ను దూరపరిచి ప్రభా నేను నిన్నే చూచుటకు నీ మీద నేను గమ ఉంచుటకు నిన్ను ఆశ్రయించుటకు నీ బలం మీద ఆధారపడటకు నాకు నేర్పించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నాకు క్షమించేందుకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ప్రభా అదేవిధంగా తండ్రి పరిశ్రమను బట్టి నీకు ఎంతో వందనాలు. ఇంతవరకు నువ్వు జరిగిస్తున్న ప్రతి పరిచయకి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. సంఘంగా ఆపం చేసుకొని దాసుని కుటుంబాన్ని ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చుకుని ప్రభు ఇంతవరకు మీరు వాడుకుంటూ వచ్చిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు. మరి అదేవిధంగా తండ్రి ఆంటీ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం మరి బలమైన శరీరం కనుక నీ పరిపూర్ణమైన శక్తి పోసి బలపరిచి రెండంతల ఆత్మ కలిగి
పరిచయం వాడుకోవలసింది కానీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాను. అన్నులను జ్ఞాపం చేసుకొని తెచ్చిన ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చి మీరు మహిమ పొందండి. అటు సంఘానికి జ్ఞాపం చేసుకొని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. బలం తెచ్చుకొని పని జరిగించే వారంగా చేసి ప్రభావ ఆత్మ సంబంధమైన వాటి మీద భయం కలిగి ప్రభావ మేము మూడుకునే వారంగా చేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సంఘమంతా ప్రభావ మరి ఇంటికి వస్తున్న వారిని జ్ఞాపం చేసుకో, కొత్త వారిని జ్ఞాపం చేసుకో, దర్శించండి, కార్యం జరిగించండి, పాపిని ఒప్పింపజేసి నీతి దాసులుగా చేయండి, రక్షింపనే వారు ఆత్మీయంగా బలపరచండి, మరి స్థిరత్వం దయచేయండి ప్రభా, నిలకడ దయచేయండి, మీరు మహిమ పొందండి. మా అభివృద్ధులందరూ ప్రభా నిన్ను ఆశ్రయించి నీ బలం ఆశ్రయించే వారంగా చేయండి. లోకంలో శత్రువును మనుషుల్ని ఆశ్రయించుకోకుండా ప్రభా తెలుసుకుని గ్రహించిన వారమై నీ మీద ఆధారపడే వారంగా మరి ఆ యొక్క గొప్పగారు ఎదురు చేసే వారంగా సంఘాన్ని మీరు తీర్చిదిద్దవలసిందిగా సన్నిధిలో ప్రార్థన చేసి వస్తుంటారు. మరి విషయంకి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో. పల్లె నుంచి వస్తున్నారు వారందరూ ప్రభావ నిన్ను ఆశ్రయించి నీ బలం ఆశ్రయించి నీ మీద ఆధారపడేవారుగా చేయవలసింది కానీ సన్నిధిలో ప్రార్థన చేసి వస్తుంటాను. అట సంఘాన్ని తీర్చిదిద్దండి ప్రభావ. సంఘంలో స్వార్థ వాస్తవాలు అర్థం చేయండి. శరీరాంశం అమ్మాయిలకు సంబంధించింది నీకు అయిష్టమైనది నువ్వు ఓరవలనేది తీర్చివేసి ఎన్నటికి పరిశుద్ధత అనుకూలమని అలాంటి అనుకూలమైన సజీవాగం బ్రహ్మ 12 మొదటి వచ్చిన ప్రకారంగా జీవించవలసింది కానీ సన్నిధిలో ప్రార్థన చేసి వస్తున్నాను. సంఘాన్ని మీరు తీర్చిదిద్దండి, మీ యొక్క పరిపక్వంలో తీసుకురండి. అశేషము ఆ పరిపూర్ణ సంఖ్యను నెరవేర్చి మీరు మహిమ పొందండి. మరి మందిరం చుట్టూ ఉన్న కుటుంబాలను జ్ఞాపం చేసి ఆకర్షించుకోండి. పాపి ఒప్పింపు చేసి నీతి దాసులుగా చేసి ఉగ్రతను తప్పించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్లా సంఘమంతా ప్రభా మరి దినదను అభివృద్ధి పొంది ఆత్మీయంగా పరిపక్వంగా ఉండవలసిందిగా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వాక్యం మన్నాతో పోషిస్తున్నందుకే ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తుంటాను. సంఘ ప్రార్థన మరి తండ్రి గ్రామాల పరిచయ బైబిల్ స్టడీ సిస్టర్స్ మీటింగ్ ఉపాస ప్రార్థన ప్రభా వస్తున్న నీ బిడ్డలు ఆత్మీయంగా వర్తిల్ల చేయండి. పోషిస్తున్నందుకే ఎంతో వందనాలు ప్రభా. దాని ప్రకారం జీవించే వారంగా సంఘాన్ని మమ్మల్ని తీర్చిదిద్దవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాను. అటన్ని పరిస్థితులు నీ ఆదరణ నిక్షేమం నేను కోరుకుంటూ మహిమా ఘనత పొందండి. మరి తండ్రి రేపు దినం కుమార్గాల వేళ అది కూడా జ్ఞాపం చేసుకునే మరి కృపాను గ్రహించండి. బైబిల్ స్టడీ మరి సిస్టర్స్ మీటింగు పాస్ట్ మీటింగ్ జ్ఞాపం చేసుకో. ఆదివారం ప్రభా ఆరాధన బల్లాయే మరి యూత్ మీటింగు స్వార్థ మీటింగ్లో సహాయం చేయండి. నిన్ను ప్రేమించి నీ ఇంటిని గణపరిచే వారంగా చేసి మహిమా ఘనత పొందండి. అటు సంఘమంతా నీ కృపగల చేతికి అప్పచెప్పుకుంటూ ప్రణయశ్రమని ఆత్మ అనుభవం కలిగి పరపక్వంగా జీవించే వారుగా సంఘాన్ని తీర్చిదిద్దవలసిందిగా మహిమా ఘనత పొందమని మేమందరం నీ మీద ఆధారపడి నీ బలం మీద ఆధారపడి నీ కొరకు జీవించే వారంగా చేయవలసిందిగా పరమేశ్వరికి వారికి శ్రేష్టమైన ఘనమైన స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటాం తండ్రి. ఆమేన్. బిడ్డలతో కూడి ప్రార్థించేటువంటి ధన్యత ఇచ్చినందుకు నీకు వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ దావీదు మహారాజు అయితే తన బలమును తన సైన్యాన్ని ప్రభా చూసి ఎంతగానో ప్రభా మిక్కిలి అతిశయించి ప్రభా నాయన యుద్ధానికి పోయినప్పుడు ఆయన అపజయం పొందినప్పుడు ప్రభా నాయన తిరిగి నీ యందు సమకూర్చమని ప్రార్థించినాడు తండ్రి. అతని ప్రార్థన ఆలకించిన దేవుడవు తండ్రి. నేను కూడా నా ప్రభా లోకంలో ప్రభా మానవులతోటి ప్రభా లోకంతో ప్రభా నరులను ఆశ్రయించి ఎంతగానో నష్టపోయిన దాన్ని ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని సమకూర్చు ప్రభా. తిరిగి నీ యందు ప్రభా నేను బతిమాలుకుంటూ వేడుకుంటూ అడుక్కుంటూ గోజాడుకుంటూ సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. తండ్రి నైనా నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోమని వేడుకుంటున్నా ప్రభా. గొప్ప దేవా స్తోత్రాలనైనా నా ఆశ్రయదుర్గం నీవే నా దేవుడవు తండ్రి. నీ యందే నమ్మిక ఇచ్చినాను తండ్రి. గొప్ప దేవా శుభ వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు అయినందుకు నీ పాదాలకు వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. గొప్ప దేవ స్తోత్రాలనైనా సార్వత్రిక సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభా. సంఘాల్లో జరిగే పరిచర్య అంతా ఫలవంతం చేయమని వేడుకుంటున్నా ప్రభా. సంఘాల్లో ఉండే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు అక్కర్లో తీర్చండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. యెరూషలేం సంఘాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. సంఘానికి శిరస్సు అయిన దేవుడవు తండ్రి నాయన. ప్రతి బిడ్డ కుటుంబాన్ని ముట్టండి బలపరచండి ప్రభా నాయన తండ్రి. అన్నిట్లో నీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. గొప్ప దేవ మరి ప్రభా యవనస్తులైన బిడ్డలను కూడా దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి ప్రభా వారి హృదయాల్లో నీ వాక్యాన్ని ఉంచమని వేడుకుంటున్నా ప్రభా. వారి చుట్టూ నీ కంచె వేసి కాచి కాపాడమని వేడుకుంటున్నా ప్రభా. గొప్ప దేవ మరి వారి అవసరాల అక్కర్లన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ అవసరాల అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నా ప్రభా. 1000 మందికి కృప చూపే దేవుడవు తండ్రి. గొప్ప దేవ నీ పిడికిలను విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగల దేవుడు అయినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ సంఘం చుట్టూ నీ కంచె వేయమని వేడుకుంటున్నా ప్రభా. గొప్ప దేవ
తండ్రి మరియు ప్రభా నాయన వారి కార్యక్రమాలన్నింటిలో సహాయం చేయండి ప్రభా. రేపు స్త్రీల మీటింగ్లో సహాయం చేయండి ప్రభా నాయన. బుధవారం ప్రభా నాయన కుమార కాలువలో పరిచర్యలో సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. స్త్రీల మీటింగు, ఉపవాస ప్రార్థన దయతో జ్ఞాపకం చేసుకుని అన్నింటిలో నీ హస్తాన్ని తోడుగా ఉంచండి ప్రభా. ఆరాధన విషయం, సండే ఆరాధన విషయంలో కూడా సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. గొప్పదేవ తండ్రి మరియు ప్రభా నాయన తండ్రి పుష్పరాజ్ బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి ప్రభా. నీ హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నా తండ్రి. ప్రసాద్ను కూడా దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. గొప్పదేవ ఇంకా బిడ్డలందరూ వారి వారి అవసరాల అక్కర్లు అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొని అందరి బిడ్డల అవసరాల అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నా ప్రభా. గ్రామాల్లో ఉండే బిడ్డలను కూడా దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి నాయన ఎవరికి చూసినా జలుబులు, దగ్గులు, ఎంతో అనారోగ్యాలతో ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నా ప్రభా. అన్నిట్లో నీ సహాయాన్ని కోరుకుంటున్నా ప్రభా. దైవసేవకుల కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే పరిచర్యలో సహాయం చేయండి ప్రభా. నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. వారి కుటుంబాలన్నీ నీ రెక్కల కింద ఉంచి కాచి కాపాడమని, వారి అవసరాల అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నా తండ్రి. గొప్పదేవా బ్రదర్ గారి కుటుంబాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. నాయన నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయమని, అన్నిట్లో నీ సహాయం దయచేయమని, నీ రెక్కల కింద ఆశ్రయం ఇమ్మని వేడుకుంటున్నా ప్రభా. తండ్రి ఇంటి చుట్టూ నీ కంచె వేసి కాచి కాపాడమని వేడుకుంటూ అన్నిట్లో నీవే తోడుగా ఉండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నా తండ్రి. నాయన గొప్పదేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి ప్రభా. వారు చేసే మా ప్రార్థనలు ఆలకించి ప్రభా జవాబిచ్చే గొప్ప దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్నిట్లో నీ సహాయాన్ని నేను కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చేయండి బ్రదర్స్, చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అవును తండ్రి, ఈ దినమంతి ప్రభా నన్ను సజీవ లెక్కలోంచి ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తమై ఇంటి ఆవరణలోకి, సంఘంలోకి ప్రభా నన్ను కూడా నడిపిన విధానానికే నీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును ప్రభా, నేను ఈ దినమున సజీవుని ఉన్నానంటే అది నీ కృపే ప్రభా. అవును తండ్రి, ఇప్పుడు నీ దాసుని దారు ప్రభా మాకు చదువుకున్న లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును ప్రభా, మా పెద్దడు దావీదు ప్రభా నిన్ను ఎరుగక ప్రభా ఎంతో నష్టపోతూ వచ్చినాడు ప్రభా. అవును తండ్రి, యుద్ధంలో కూడా విజయం పొందలేక నష్టపోయినాడు తండ్రి. అవును ప్రభా, తిరిగి ప్రభా నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రభా విజయాన్ని అనుగ్రహించినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నా జీవితంలో కూడా ప్రభా నేను మనుషులు నమ్ముకొని, నరుని నమ్ముకొని, శరీరాన్ని నమ్ముకొని ప్రభా ఎంతో నష్టపోతూ వచ్చినాను. దయతో రాత్రికాల సమయంలో నన్ను క్షమించండి. అవును తండ్రి, నేను నమ్ముకొనక ప్రభా నేను విడవబడినటువంటి వాడను. అందరి లోకంలో సాతానుకు లోబడి ప్రభా మనుషులకు లోబడి మనుషుల మీద ఆధారపడుతూ వచ్చినటువంటి వాడను. దయతో నన్ను క్షమించండి తండ్రి. అవును ప్రభా, ఎప్పుడైనా ప్రభా నిన్ను నమ్ముకొని నీ కొరకే జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అవును తండ్రి, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నరులను నమ్ముకుంటు కంటే ప్రభా మనుషుల్ని నమ్ముకోకనక ప్రభా నిన్ను నమ్ముకొని, నిన్ను ఆధారం చేసుకొని ప్రభా నేను జీవించే బిడ్డగా నన్ను సిద్ధపరచండి. అవును తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రార్థన చేస్తుండగా నా యొక్క ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా నూతన ఎరుసలేము ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి అంకుల్ని బట్టి, ఆంటీని బట్టి, పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. వారు మా మధ్యకు తీసుకొచ్చిన విధానానికి నీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మంచి బలాన్ని, శక్తిని అనుగ్రహించండి, కనికరించి కాపాడండి. అలాగే తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎవరైతే ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా అటు వారందరినీ నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థ అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా యవనస్తులు మీరే జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో ప్రభావాలను రక్షించుకుంటకు మీరే కృప చూపుతూ రండి. అవును తండ్రి, అలాగే బాప్తీసం కొరకు సిద్ధపరచున్న నీ బిడ్డలు కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా బాప్తీసం పొందుటకు మీరే కృప చూపి రక్షణ కార్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ఇంకా వేమల్లో ఉన్న పుష్పరాజ్ అంకుల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ అంకుల్ కూడా ప్రభా మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చి ప్రభా తిరిగి
మాతో కూడుకుంటకు మీరే కృప చూపి సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా తిరుగులాడి ప్రసాదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. జ్వరంతో బాధపడుతుండగా ప్రభా నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా సంఘంలో జరుగు వారి కార్యక్రమాల అందరిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. రేపు ఉదయకాల సమయంలో ప్రభా శివారెడ్డి అన్నాళ్ళ దగ్గర జరుగు ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభా మీరే కృప చూపి శత్రు కార్యాన్ని జరిగించుకుని ప్రభా నీ యొక్క కార్యానికి శత్రువు ఆటం కలిగించకుండా ఆ ఉపవాస ప్రార్థన అంతట్లోనూ ప్రభా మీరే కృప చూపి సహాయపడుతురండి. అలాగే తండ్రి రేపు సాయంకాల సమయంలో కుమారకాలకు సువార్త నిమిత్తమై వెళ్ళవలసి ఉండగా ప్రభా మీరే కృప చూపుతూ సహాయపడండి. ఆ సమయానికి రావాల్సిన నీ యొక్క బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రభా సకాలంలో నడిపించండి. అలాగే తండ్రి గురువారం జరుగు బైబిల్ స్టడీలోను, శనివారం సిస్టర్స్ మీటింగ్, శనివారం ఉపవాస ప్రార్థనలోను మీరే కృప చూపి సహాయపడుతురండి. అలాగే తండ్రి నా యొక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని నా యొక్క కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. వాగ్దానం నెరవేర్చే దేవుడు తండ్రి. అలాగే తండ్రి సంఘానికి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. వాగ్దానాలను నెరవేర్చండి. అవును తండ్రి మా యొక్క చిత్తాన్ని జరిగించండి తండ్రి. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారో వారిని అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తండ్రి నీ ఇంటికి వస్తూ ఆగిపోయిన కుప్పాలపల్లి పిలిపి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాను. ఆయన కూడా ప్రభా ఆయన మనసు మార్చండి. తిరిగి మా మధ్యలోకి వచ్చి ప్రభా నేను ఆరాధించే బిడ్డగా చేస్తారని ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి నీకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవా దావీదు మహారాజు అయితే మరి ప్రభా తన స్వనీతిని మరి తండ్రి తన యొక్క శక్తిని మరి ప్రభా చూసుకుంటూ వచ్చినాడు. మరి తన్ని మరి ప్రభా దేవా మీరైతే నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అని గుర్తించక తన స్వనీతిని ఆధారం చేసుకొని దేవా మరి ప్రభా తను మిమ్మల్ని మరిచినప్పటికీ తను మీరైతే నమ్మదగిన దేవుడు తన్ని మరి ప్రభా మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవా దావీదు మహారాజు చివరికి తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు తండ్రి విజయాన్ని చూస్తూ వచ్చినాడు. మరి ప్రభా తండ్రి నా జీవితంలో నేను కూడా తండ్రి మరి ప్రభా అదేవిధంగా అనేక మార్లు తండ్రి మరి ప్రభా పర్యాయాలు తండ్రి మనుషులను వైపు చూస్తూ మనుషులను నమ్ముకొనొచ్చు. మరి తండ్రి ఈ లోకంలో తండ్రి నేను కూడా మనుషులు సాయం చేస్తారని నా యొక్క కృంగుదలలో తండ్రి నా యొక్క ఇబ్బందులలో తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టక మనుషుల వైపు చూస్తూ నా బాధలు వారితో చెప్పుకొనొచ్చు. తద్వారా నేను అవమానంను నష్టాన్ని చూస్తూ వచ్చాను తండ్రి. మరి ప్రభా రాత్రికాల సమయంలో నన్ను క్షమించండి దేవా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని మీరు సెలవిస్తున్న నీ యొక్క మాటలను బట్టి వందనాలు. నిజం వాస్తవం. మరి ప్రభా తండ్రి ఈ లోకంలో ఏ మానవుడు తండ్రి నమ్మదగిన వాడు కాదు. మీరైతే తండ్రి నమ్మదగిన దేవుడు కనుక నీ సన్నిధికి వస్తుంటున్నాను. మరి సాయం చేస్తావని నీ వైపు చూస్తుంటున్నాను. మరి ప్రభా కృప చూపే దేవుడు తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మరి ప్రభా తండ్రి యెరూషలేము విషయం తండ్రి నీ సన్నిధికి వస్తుంటున్నాను. కృప చూపండి. మరి ప్రభా సంఘంలోని ప్రతి అవసరతను మీరు తీరుస్తూ రావాల్సినగా వేడుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. మరి ప్రభా తండ్రి సేవా పరిచర్యను మీరే దీవించి ఆశీర్వదించవలసినగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మరి ప్రభా తండ్రి మరి ప్రభా అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని మరి ప్రభా తండ్రి ఆంటీ యొక్క బలహీనతలను మీరు తండ్రి ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిన సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను దేవా. రేపు జరిగేటువంటి సిస్టర్స్ మీటింగ్ మరి ప్రభా తండ్రి మరి ప్రభా ఆ యొక్క వార కూడికలలో తండ్రి మీరు తోడుగా ఉండవలసిన సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఆదివారం మొదలుకొని శనివారం వరకు జరిగేటటువంటి వార కూడికలలో తండ్రి మీరు తోడుగా ఉండవలసిన సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. సంఘానికి నూతనంగా వస్తున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని ఆత్మీయంగా కట్టండి, బలపరుస్తూ రమ్మని నీ సన్నిధిలో వేడుకుంటూ వస్తుంటున్నాను. మరి ప్రభువా అంత మాత్రమే కాదు తండ్రి, సంఘంలో వస్తున్నటువంటి వారి ప్రతి ఒక్క అక్కర మీరు ఎరిగిన దేవుడవు కనుక మరి ప్రభుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. కనికరించండి. మరి జీవం కలిగిన గొప్ప తండ్రి సుమలతక్క విషయంలో తండ్రి కృప చూపుతూ రావాల్సిన కానీ సన్నిధిలో వేడుకుంటూ వస్తుంటున్నాను. మరి ప్రభా చిన్న పాపకి మరి బాగలేక హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మరి ప్రభా మీరే కృప చూపండి. మీ గాయపడిన హస్తాలతో మరి స్వస్థపరుస్తూ రావాల్సిన సన్నిధిలో వేడుకుంటున్నాను. మరి ప్రభా యవనస్తుల భవిష్యత్తు విషయమైన సన్నిధికి వస్తుంటున్నాను. కృప చూపండి.
మరి ప్రభా ఏ అక్కరతో మరి ఉంటున్నారో వారి విషయంలో తండ్రి సాయం చేస్తామని కృప చూపుతామని నమ్మి నీ యొద్దకు వస్తుంటున్నాను. కనికరించండి దేవా. వివాహం కొరకు ఎదురు చూసే వారి కొరకు నీ సన్నిధికి వస్తుంటున్నాను. దయతో కనికరించండి దేవా. యవనస్తుల భవిష్యత్తు విషయమై నీ సన్నిధికి వస్తుంటున్నాను తండ్రి. మందిరంలో పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని మీరు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మీయంగా బలపరచబడి తండ్రి మంచి మనసుతో తండ్రి పరిచర్య చేయుటకు కృపను గ్రహిస్తూ రావాల్సిన నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మరి అంత మాత్రమే కాదు తండ్రి, మరి యేసుక్రీస్తు ప్రభు రేపు తండ్రి ఐశ్వర్రెడ్డి అన్న అంకుల్ వాళ్ళ ఇంట్లో తండ్రి సిస్టర్స్ మీటింగ్ ఉంది తండ్రి. సిస్టర్స్ అందరూ కూడి అక్కడ తండ్రి మీ నామను మహిమపరచుటకు ఉపవాస ప్రార్థనలో పాల్గొనుటకు సహాయపడుతురమ్మని తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోవలసిన సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మందిరానికి వచ్చినటువంటి వృద్ధుల కొరకుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మరి ప్రభా ఆయా బలహీనతల చేత మరి ప్రభా ఇబ్బంది పడుచు తండ్రి షుగరు, బీపీ, థైరాయిడ్ మరి ప్రభా ఇలాగ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకుని సన్నిధికి వస్తుంటున్నాను. దయతో కనికరిస్తామని నమ్మి నీ యొద్దకు వస్తుంటున్నాను. మరి ప్రభా నా యొక్క కుటుంబాన్ని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభా నా యొక్క భర్త విషయంలో మీరు కార్యం జరిగించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. దేవా రక్షించవలసిందిగా తాని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మారు మనసు పాపక్షమాపణ దయచేయవలసిందిగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తుంటున్నాను. దేవా ఇంతవరకు నా ప్రార్థన విన్నారని జవాబిస్తారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మాట తప్పని దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, ఆకాశ మహాకాశము కంటజాలని దేవుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవా, ఈ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. మరి సంఘ ప్రార్థనలో నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి నన్ను నడిపించిన వెళ్తే నీకు వందనములు స్తోత్రములు ప్రభా. తన ప్రార్థన నిమిత్తమై నా ముందు తీసుకురాబడినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మరి దావీదైతే 60వ కీర్తనలో మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు అని మాకు చెప్పుకోవచ్చాడు ప్రభా. అందుకు కారణం దావీదు మనుషులను ఆశ్రయించడం వలన, తన వెంటిని నమ్ముకోవడం వలన, తన కత్తి తను రక్షిస్తున్నాను నమ్ముకోవడం వలన, శరీరం ఆధారం చేసుకుంటం వలన తన జీవితంలో ప్రభా అటువంటి మాటను కలుపుకొచ్చాడు. మరి అపజయం పొందుతూ వచ్చాడు ప్రభా. అయితే తిరిగి ప్రభా మీరు తనకు సమకూర్చబడుతూ సమకూర్చినప్పుడు యెహోవా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు సూర్యమైన కార్యములు జరిగించెదరు. తమ శత్రువుల నుండి విడిపించినాడు ఆయనే అని సెలవిస్తూ వచ్చాడు అని మాట్లాడుతూ వచ్చాడు ప్రభా. అందుకు కారణం నేను నమ్మటం వల్ల, నీ సహాయాన్ని ఆశ్రయించడం వల్ల తిరిగి సమకూర్చబడి విజయాన్ని పొందుతూ వచ్చాడు దేవా. మరి అటువంటి అనుభవం నాకు లేదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. మరి నా జీవితంలో నాకు ఎదురైనటువంటి శత్రువులు రేకెత్తించినటువంటి పరిస్థితుల్లో, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నా వీటిని నమ్ముకొని ప్రభా నా కత్తి నన్ను రక్షిస్తున్నది. నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపులతో ప్రభా అనేక పర్యాయములు ప్రభా అపజయం పొందుతూ వచ్చాను ప్రభా. దయచేసి నన్ను క్షమించండి, మన్నించండి, పరిశుద్ధ రక్తం చేత కడగండి దేవా. తిరిగి నన్ను సమకూర్చమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్నట ద్వారా, నిన్ను ఆశ్రయించడం ద్వారా శత్రు బలవంతటి మీద అధికారం అనుగ్రహించే దేవుడు అని ప్రభా. నేను నమ్ముకున్నట ద్వారా అన్నిటిని అత్యధిక విజయం దయచేసే దేవుడు అని ఎరిగి ప్రభా, మీరు నమ్మి ప్రభా నిన్ను ఆశ్రయించి నిన్ను ఆధారం చేసుకొని నా జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో ప్రభా నేను ముందుకు సాగడానికి నాకు నేర్పించండి. అటు విధానంలో నన్ను సిద్ధపరచండి. మీరే నన్ను జ్ఞాపకం చేసుకొని కృప చూపించి కనికరించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవా. దయచేసి కనికరించి కృప చూపించి క్షమిస్తురండి దేవా. నన్ను క్షమించినాను, నన్ను స్థుతిస్తున్నాను. అన్నటువంటి ప్రార్థన అంశంలో కొరకై ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబు దయచేసే దేవుడు అని నన్ను నమ్మి ప్రార్థన చేస్తున్నాను దేవా. దేవా మరి నీ స్వరక్తం ఇచ్చుకున్న నూతన ఎరుషలేము సంఘాన్ని జ్ఞాపకం చేసుకోరండి. సంఘం విశాలపరచండి, సరిహద్దును విశాలపరచండి. సంఘం చుట్టూ మీ కంచి వేయండి ప్రభావ. అవసరతలు అక్కడతలను మహిమేశ్వరంలో తీరుస్తురండి. ప్రాణ అవసరమైనటుండగా ప్రభావ మీ సంఘంలో మీరే దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఆధారం సంఘాన్ని ఆధారం చేసుకొని జరిగేటువంటి ప్రతి పరిచయం మీరు కట్టి ఫలింపచేయండి దేవా. మరి గత సంవత్సరం క్రిస్మస్ను ఆధారం చేసుకొని సువార్త అక్కడక్కడ ప్రకటించబడుతూ వచ్చింది ప్రభావ. మీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఒకనాడు వీటి మీద ఆహారం వేయండి, ఒకనాడు దాని ఫలితం చూసేదని సెలవిస్తూ వచ్చిన దేవుడు దేవుని చిత్తంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని రక్షించి ప్రభావ కొన్ని మందిరానికి నడిపిస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించి కనికరించి సహాయం చేస్తురండి దేవా. మరి యవనస్తుల కూడికను జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. యవనస్తులు అనేక మంది ప్రభావ యవనస్తుల కూడికి రాలేకపోతున్నారు. ఆత్మను ప్రేరేపించి ప్రభావ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను దేవా. బాప్తిసాల కొరకు తీర్మానం చేసిన
మరి బాప్తీసం తీసుకొని రక్షింపబడిన బిడ్డలను ప్రభావ పరిచారకులుగాను వాద్యాలు వాయించేవారు గాను పరిచారకులుగాను మీరే లేవనెత్తురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించండి. మరి ఉద్యోగాలు భవిష్యత్తు చదువుల కొరకు ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. మీరే కృప చూపించి నడిపిస్తురమ్మని వేడుకొని వస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి రేపటి దినంలో నా తండ్రి సిస్టర్స్ ఉపవాస ప్రార్థన మరి శివాయడానికి ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని జరుగుతుండగా మీరే కృప చూపించి సహాయపడుతురండి దేవా. కుటుంబానికి సంపూర్ణ రక్షణ కార్యం మీరు జరిగిస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. మరి బలహీనతల్లో ఈ సమృద్ధి అయిన కృపను అనుగ్రహించి మీరే బలంగా వాడుకుంటున్నామని కృప చూపిస్తారని వేడుకుంటూ వస్తున్నాను ప్రభావ. మీరే జ్ఞాపకం చేసుకోనండి. మరి సిస్టర్స్ కూడా ప్రభావ ఆయా సమయాలకు ప్రభావ నడిపిస్తున్నాను. అక్కడికి మీరే నడిపించి మహిమా ఘనత నొందుతారమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా బైబిల్ స్టడీని గురువారం జరిగే బైబిల్ స్టడీని శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. శనివారం ఉపవాస ప్రార్థన తిరిగి ప్రభు దినాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని మన మహిమ నిమిత్తమై జరుగులాగా సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభావ. ఈ విధంగా సమస్తంలో నీ పాదాలు చెంత పెడుతున్నాను. మీరే జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. మరి రెడ్డి ప్రసాదాలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉంటుండగా ప్రభావ మీరే కృప చూపించి స్వస్థపరిస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. తమలో మాటి మనవరాలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. న్యూమోనియా అని వింటున్నాను ప్రభావ. మీరే కృప చూపించి రక్షించండి ప్రభావ. దేవ మీ స్వస్థత దయచేస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. గాయపడిన స్వంత ముట్టండి, ఆకలిని స్వస్థపరచండి. మీరే కృప చూపించండి ప్రభావ. ఈ విధంగా నా తండ్రి తిమ్మోతంతో నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎందు నిమిత్తమై మరి గ్రామానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేరుస్తారండి. ఆంటీకి అంకుల్కి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. చేసే మీరు కట్టి ఫలింప చేస్తురండి దేవ. మీరే జ్ఞాపకం చేసుకోనండి. బలహీనతలు మీ సమృద్ధి అయిన కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకుంటూ వస్తున్నాను. మీరే సహాయపడుతురండి ప్రభావ. నా గాఢమైన భవిష్యత్ విషయాల్లో మీరే కృప చూపించి మీ చిత్తానుసారంగా సంపూర్ణంగా కార్యం చేస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకోండి. నిమిషకాయప్రాయంలో చేసిన పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఫలవంతం చేయండి. మనిషిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ. మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాను ప్రభావ. ఈ విధంగా సమస్యలను నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభావ. మీరే మహిమ ఘనత పొందుతురండి. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం సంఘ ప్రార్థనగా మీ సన్నిధికి రావడానికి కృప అనుగ్రహించారు తండ్రి. వందను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు ఎందుకు కృప అనుగ్రహించారు. 61 కీర్తన ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు. దావీదు తన జీవితంలో ఓటమిని గుర్తించిన వాడుగా చూడగలుగుతూ వచ్చాం. వాస్తవం, నీవు మమ్మల్ని విడవాని ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావని దావీదు చెప్పగలుగుతూ వచ్చాడు. కారణం, తాను మీ మీద ఆధారపడని పరిస్థితిని బట్టి ఆ నష్టం, ఓటమి చూడగలుగుతూ వచ్చాం. నా జీవితంలో అనేకసార్లు నేను కూడా స్వయాన్ని, స్వనీతిని, సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనను ఆధారం చేసుకొని దేవా మీకు ఇష్టం లేని జీవితం జీవించి నేను దుఃఖపరిచిన వాడను దేవా. అనేకసార్లు ఓడిపోయిన వాడను, నష్టపోయిన వాడను దేవా. భ్రష్టమైన అనుభవానికి దిగజారిపోయిన దౌర్భాగ్యపు స్థితి నా జీవితంలో నేను ఎదుర్కొంటూ, నెమ్మది లేని పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చాను. ఎంతో బలహీనను ప్రభా, కనికరించి క్షమించండి దేవా. నా జీవితంలో నా తండ్రి మీ మీద ఆధారపడడానికి నాకు నేర్పించండి దేవా. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చూస్తున్నాం దేవా. యెహోవా మీద నుండి తన హృదయంను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడిని చూస్తూ వచ్చాం. వాస్తవం, నా జీవితంలో ఆ శాపమునకు శిక్షకు గురి కాకుండా నన్ను క్షమించండి దేవా. తండ్రి, అన్ని పరిస్థితుల్లో అధికారం కలిగిన, శక్తి సామర్థ్యం కలిగిన ప్రభుని దేవా, ప్రభు మీద ఆధారపడడానికి నాకు నేర్పిస్తూ రండి. జుంగురిని మా తండ్రి బలపరచండి. నిత్యం అలాగూ
నేను మీ నామ ఘనత కొరకు జీవించి సేవిస్తూ నా యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి మీ ఆత్మ సహాయం దినదినం నాకు మెండుగా దయచేయండి తండ్రి. సహాయం చేయమని కోరుతున్నాం. జుంగురీన మా తండ్రి కృపను గ్రహించండి దేవా, సహాయం చేయమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి మా ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలం దయచేయమని కోరుతున్నాను. జుంగురీన మా తండ్రి సహాయం చేయండి. ఇలాగూ తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. బలపరిచి మీ నామ ఘనత కొరకై మీ బిడ్డలను స్థిరుడుగా చేయండి తండ్రి. కనికరించమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి. మీరే బలపరిచి దేవా తీసుకొచ్చిన మా పిల్లలందరినీ పేరు పేరుని దీవించండి, ఆరోగ్యవంతులుగా చేయండి దేవ. సహాయం చేయమని కోరుతున్నాం. ఇలాగ పరిచయం అంతటిని కూడా దీవించండి, మీరే వృద్ధిలోనికి తీసుకురండి. రేపు ఉదయకాలం తండ్రి సోడు శివరెడ్డి ఇంట్లో దేవ సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. మీ దాసురాలను బలపరిచి అభిషేకించి ఆత్మతో నింపి వాడుకోండి. క్షేమాన్ని కలిగించండి, కృప చూపించమని కోరుతున్నాం దేవ. సహాయం చేయండి. అలాగూ సాయంకాలం మీ చిత్తమైతే కుమారకాలం వెళ్ళడానికి పరిచర్యకు సహాయపడుతురండి దేవ. జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. అలాగూ తండ్రి దేవా గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్, శనివారం ఉపవాస ప్రార్థన, ప్రభుదినం పరిచర్య, ఇవన్నీ దీవెనకరంగా చేయండి. బుధవారం సాయంత్రం దేవా సండే క్లాస్ టీచర్స్ కూడా కలిసి ప్రార్థించే సమయం దీవెనకరంగా చేయండి. మీ బిడ్డలను బలపరచండి. మీ నామ ఘనత నిమిత్తం సంపూర్ణంగా స్థిరపరిచి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. మీ ప్రత్యేకమైన కృప ఇచ్చి కనికరించి మీ కార్యమును సంపూర్ణంగా చేయండి. ప్రభుదినం పరిచర్య దీవెనకరంగా చేయండి తండ్రి. సహాయం చేయండి. ఇటు నూలువీడు పరిచయం కూడా దీవించండి, వృద్ధిలోనికి తీసుకురండి. ఇటు వేముల పరిచయను దీవించండి, వృద్ధిలోనికి తీసుకురమ్మని కోరుతున్నాం. అలా వీరనాయనపల్లి పరిచయం కూడా దీవించండి, మీరే వృద్ధిలోనికి తీసుకురండి. మీ ప్రజలను కనుకరించండి, మీ మహిమ కొరకై మీరే నిలువబెడుతురండి ప్రభువా. సహాయం చేయమని కోరుతున్నాం. జుగురీన మా తండ్రి సహాయం చేయండి. ఇలాగూ తీసుకొచ్చిన వీళ్ళందరినీ బలపరచండి, గ్రామాల పరిచయను కనికరించండి. ఇలాగూ గుండ్లపల్లి ఏ ప్రాంత బిడ్డలను బలపరుస్తురండి. జోయిల్ కుమార్తెను కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి. జోయిల్లో కూడా మీ సిలువ కార్యం సంపూర్ణంగా చేయండి. దైవభయం కలిగి దేవ మీ మహిమ కొరకు జీవించే వ్యక్తిగా చేయండి. అలాగూ తండ్రి వేముల పరిచయను ఆశీర్వదించండి, వృద్ధిలోనికి తీసుకురండి. సౌడు పుష్పరాజన్ను కూడా ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ నెమ్మది ఆరోగ్యం దయచేయండి తండ్రి. సహాయం చేయమని కోరుతున్నాం. తండ్రి రాజశేఖర్ కుమార్తె బ్యాంక్ టెస్టులు అన్నింటిలో విజయం ఇచ్చి తనకు జాబ్ ఇప్పించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం ప్రభువా. సహాయం చేయండి. ఇలాగూ అమ్మయ్య గారి పల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాగూ తండ్రి తాళ్ళపల్లి ప్రాంత బిడ్డలను కనికరిస్తూ రండి, బలపరచమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి నందిపల్లి మీ బిడ్డలందరినీ కూడా దీవించండి దేవ. సహాయం చేయమని కోరుతున్నాం. అలా కొప్పాలపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ. సహాయం చేయండి, మీ ప్రజల్ని దైవికంగా కడుతురండి. ఫిలిప్ జీవితాన్ని మార్చండి, తిరిగి సమకూర్చి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అలా గడ్డవానిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్ కాల్వ సౌడు రాజరత్నం తన భార్య పిల్లల కుటుంబాన్ని ఆదరిస్తూ రండి. మీ చిత్తమైతే రేపు అక్కడికి వెళ్ళి పరిచయం చేసి రావడానికి అనుకూలపరుస్తురండి. అక్కడ ప్రజలను దర్శించడానికి కృపను గ్రహించండి, మీరే మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. మీ నమ్మకత్వాన్ని రుజువుపరచండి, సహాయం చేయండి. అలాగే వెన్నపల్లి సిద్ధారెడ్డిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ. కుమార్ కాలు కొరకు ప్రార్థిస్తున్నాం, అద్దాల మరి కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరుస్తురండి దేవ, జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. అలాగూ తండ్రి కుమరంపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ. అక్కడ బిడ్డలను బలపరచండి, వారు చెదిరిపోకుండా దేవ సంఘములు స్థిరపడి మీ మహిమ కొరకు జీవించి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా చేయండి తండ్రి. కనికరించమని కోరుతున్నాం. వీరనగట్టుపల్లి ప్రాంత బిడ్డలను బలపరుస్తురండి. కర్ణం సిస్టర్ వారి మనవరాలను కనికరించండి, బిడ్డను సంపూర్ణంగా తాకండి. సంపూర్ణ స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అక్కడ పరిచయను దీవించండి, రాజు జీవితాన్ని మార్చండి, త్రాగుడు నుండి విడిపించి క్రమపరచండి. అబిగైల్ సిస్టర్ను ముట్టి స్వస్థపరచండి, నెమ్మది ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం. దేవుని మా తండ్రి కనికరించండి. పాములూరు కొరకు ప్రార్థిస్తున్నాం. సుమలత జాబ్ విషయంలో సహాయపడుతురండి. మీ చిత్తమైతే ఎర్రగుంటలో తనకి జాబ్ ఇవ్వడానికి అనుకూలపరుస్తురండి. అధికార హృదయాన్ని మార్చండి, తను బెవా లెక్చరర్ పోస్ట్ ఇవ్వడానికి అనుకూలపరిచి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అలాగ తండ్రి సోగానిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. సరోజమును కనికరిస్తురండి, సంతానం ఇచ్చి ఆశీర్వదించి మీరే మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అలాగ తంగడిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి దేవానయోమక్కను కనికరిస్తురండి. తనకున్న ఈ మోకాలు నొప్పి, నడుము నొప్పి, బలహీనతలో మీ పునరుద్ధాన శక్తిని పోయండి. సంపూర్ణ స్వస్థత, నెమ్మది ఇచ్చి మహిమ తెచ్చుకోండి. అలాగూ సౌజన్య భవిష్యత్తు ఏర్పాట్లో మీ చిత్తం పరిపూర్ణం చేయండి తండ్రి. కనికరించమని కోరుతున్నాం.
ఇలాగూ తంగడిపల్లి పరిచయను దీవించండి. ఇలాగూ మీ ప్రత్యేకమైన కృప దయచేయమని కోరుతున్నాం. రెడీ కాలనీ ప్రాంత బిడ్డలను బలపరచండి. పేతురు జీవితాన్ని మార్చి సమకూర్చమని కోరుతున్నాం. దేవ సహాయం చేయండి. ఎటు క్రిస్టియన్ కాలనీ ఈ ప్రాంత బిడ్డలను కూడా బలపరుస్తురండి. మీ నామ ఘనత కొరకై మీ ప్రజలను కడుతురండి. ప్రభువా సహాయం చేయమని కోరుతున్నాం. దేవ జ్ఞాపకం చేసుకోండి. ఆ మార్కెట్ చుట్టుపక్కల ఉన్న మా పిల్లలను కనికరిస్తురండి. దేవ సహాయం చేయండి. వీణా విషయంలో మీ చిత్తం ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చండి. మంచి నెమ్మది ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోండి. తన భవిష్యత్తు విషయాల్లో మీ ద్వారం తెరవమని కోరుతున్నాం. దేవ సహాయం చేయండి. లక్ష్మీదేవి మనం కనికరిస్తురండి, రక్షించుకోండి. దేవ సహాయం చేయమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి మీ ప్రత్యేకమైన కృపాకార్యం మీ ప్రజలు జరిగిస్తురండి, సహాయం చేయమని కోరుతున్నాం. తండ్రి గాంధీ రోడ్డు ప్రాంత బిడ్డలను కనికరించండి. గండి రోడ్డు ప్రాంత బిడ్డలను బలపరుస్తురండి, మీ మహిమ కొరకు నిలువబెట్టమని కోరుతున్నాం. అలా కీర్తన మెడిసిన్ సీట్ విషయంలో సహాయపడుతురండి. మీరే కనికరించి మీరే మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. మీ నమ్మకత్వాన్ని రుజువుపరుస్తురండి. జుంగరీని మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. అలాగూ మీరే బలపరచండి. దేవా సహాయం చేయమని కోరుతున్నాం. జేమ్స్ కూడా తండ్రి హాస్పిటల్ విడిచిపోయి తండ్రి చదువుతున్నాడు, సహాయపడుతురండి. బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అలాగే నాగమ్మ నయోమమ్మను కనికరిస్తురండి. తనకు జ్వరం ఒళ్ళనొప్పులు బలహీనతలో ఉంది. మీరు ముట్టి స్వస్థపరిచి నెమ్మది ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. జుంగరీని మా తండ్రి కనికరించమని కోరుతున్నాం. అలా గిద్యోని వాళ్ళ నాన్న కూడా ముట్టి స్వస్థపరిచే ఆరోగ్యంతో నింపండి, రక్షించుకోమని కోరుతున్నాం. ప్రభువా సహాయం చేయండి. ఇలాగూ తండ్రి మీ ప్రత్యేకమైన కృపా కార్యం మీ ప్రజలలో జరిగించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. ఇలాగ మోషే బ్రదర్ నాన్నగారిని కూడా కనికరించండి. ప్రసాదాన్ని ముట్టి స్వస్థపరిచి నెమ్మది ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం. రూతమ్మ కంటిని కూడా తాకండి, మీ రక్త ప్రోక్షణ దయచేయండి. అలాగూ తండ్రి సౌరభ్యోలమను కూడా ముట్టి స్వస్థపరచండి. థైరాయిడ్ బలహీనతలో మీ పునరుద్ధాన శక్తిని పోసి ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. ఇలాగూ ఈశ్వరమ్మ వారి కుటుంబాన్ని కూడా రక్షించుకోండి. అలాగూ తండ్రి శుభలక్ష్మి మిమ్మల్ని కనికరిస్తురండి. సంపూర్ణ రక్షణ కార్యం మీరు జరిగించండి. తన కుమారుని కూడా రక్షించుకొని ముట్టి స్వస్థపరిచి నెమ్మది ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. జుంగరీని మా తండ్రి మీ ప్రత్యేకమైన కృప ఇచ్చి మహిమ తెచ్చుకోండి. తండ్రి కనికరించమని కోరుతున్నాం. ఇలాగూ మీరే కార్యం జరిగించండి. దేవ సహాయం చేయండి. పెదరడి వ్యాపారాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. రామాంజనమ్మను కనికరించండి. దేవతలను కూడా ముట్టి స్వస్థపరచండి, శత్రుకార్యం లయపరచమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. అలాగూ పులై తోట ప్రాంత బిడ్డలను కనికరించండి. దేవరాజయ్య తోట ప్రాంత బిడ్డలను కనికరిస్తురండి. దేవ సహాయం చేయమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి దేవ సహాయం చేయండి, కృపను గ్రహించమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. అలాగూ తండ్రి గుండ్లపల్లి కాలనీ కొరకు ప్రార్థిస్తున్నాం. సౌడు ప్రసాద్ను కూడా ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ నెమ్మది ఆరోగ్యం దయచేయండి. జ్వరం బలహీనతను తీసివేయండి. అక్కడ నుండి వస్తున్న మా పిల్లలందరినీ బలపరచండి, మీ మహిమ కొరకు నిలువ పెడుతురండి. సౌడు శాంసన్ బెదరు సిస్టర్ వారి కుటుంబాన్ని కనికరిస్తురండి. వారి వ్యాపారాన్ని కూడా దీవించండి. దేవా మీరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. జీవరీని మా తండ్రి కనికరించండి. ఇలాగూ తండ్రి కనికరించి కృపను గ్రహించండి. శారదం సిస్టర్ కుటుంబాన్ని కనికరించండి. పిల్లలను దీవించి ఆరోగ్యవంతులుగా చేయండి. తిమోతి పిల్లలను కనికరించండి. సిస్టర్ వారి కుమార్తె వివాహంలో మీరు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి స్తోత్రాలు. దేవా వారి దాంపత్య జీవితాన్ని దేవా సునీల్ పాల్ అలా ఎప్సిబాని దీవించండి. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని దేవా అవగాహన కలిగి కుటుంబ జీవితంలో కొనసాగడానికి సహాయపడుతురండి. కృపను గ్రహించమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి పిరమిడ్ కాలనీ ఆ ప్రాంత బిడ్డలను కనికరిస్తురండి. మరియక్కను కూడా బలపరుస్తున్నారు. మేరక్కను బలపరచండి, భర్తను రక్షించుకోండి. ఇలాగూ భారతక్కను కనికరించండి. తనను కూడా ముట్టి స్వస్థపరిచి నెమ్మది ఆరోగ్యం దయచేయండి. తను తండ్రి ప్రస్తుతం వేములలో పనిచేస్తుండగా తాను ట్రాన్స్ఫర్ అయ్యి రావడానికి దేవతాళపల్లికి సహాయపడుతురండి. అధికార హృదయాన్ని మార్చండి, మహిమ తెచ్చుకోండి. పరిమళాన్ని కూడా బలపరిచి సుఖమైన కాన్ కొరకై సిద్ధపరచండి. ప్రతి బలహీనతను తీసివేయండి. ఇలాగూ తండ్రి కనికరించి కృపాను గ్రహించండి. దేవ ప్రియాంకను కూడా కనికరిస్తురండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. సుఖమైన ప్రసం కొరకై సిద్ధపరచండి. జుగురీని మా తండ్రి కనికరించమని కోరుతున్నాం. ఇలాగూ తండ్రి సౌడు ప్రసాద్ తన కుమారుడు తండ్రి అరుణ్ ప్రసాద్ను కనికరించండి. తను కూడా లాంగ్ టర్మ్ కోచింగ్లో విజయవాడలో ఉన్నాడు. బిడ్డకు తోడుగా ఉండండి. అన్నిట్లో విజయం ఇచ్చి మెడిసిన్ సీట్ ఇప్పించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం.
ఇలాగూ తండ్రి మీ బిడ్డలందరినీ బలపరచండి, పేరు పేరున దీవించండి. దేవా సహాయం చేయమని కోరుతున్నాం. ఏమైనా బిడ్డలు ఉన్నారు, వారి భవిష్యత్ విషయాల్లో మంచి సంబంధాలు చూపించండి, మీరే నడిపించి మాయం తెచ్చుకోమని కోరుతున్నాం. నిరుద్యోగ సమస్యలు ఉన్న బిడ్డలను కనికరిస్తూ రండి, మీరే వారికి తండ్రి చదువుకు తరిగిన ఉద్యోగాలు మీరు దయచేయమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి, ఇలాగూ మీరే కృప చూపించమని కోరుతున్నాం. స్టడీస్లో బిడ్డలు ఉన్నారు, సహాయపడుతురండి. 10th ఇంటరు అటాగో తండ్రి డిగ్రీ పిల్లలు దేవా తండ్రి బీటెక్ చేసే పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా రీతిలో బిడ్డలు చదువుకుండగా మీ కృపా జ్ఞానం ఇచ్చి అన్నిట్లో విజయం ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. జాన్ కూడా జ్ఞాపకం చేసుకోండి, తను కూడా ఎగ్జామ్స్ మీ ప్రాక్టికల్స్ అన్నింటిలో సహాయపడుతురండి, కనికరించండి. ఇలాగో మీ ప్రత్యేకమైన కృపా కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. దేవా సహాయం చేయండి. గాడ్విన్ కూడా హిందూపూర్ వెళ్ళాడు, క్షేమకరణ ప్రయాణం దయచేయండి, ప్రతికీడిని తప్పించండి. తన పనిలో దేవా తన కోచింగ్లో మీరే విజయం ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. తన స్టడీస్ అన్నింటిలో అత్యధిక విజయం ఇచ్చి మీ కార్యమును సంపూర్ణంగా చేసి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి. జుంగురిని మా తండ్రి సహాయం చేయండి. ఎబ్రోన్ పరిస్థితులు కూడా చక్కబరచండి, సమాధానకరమైన స్థితిలోనికి తీసుకురండి. ఆత్మీయ నాయకత్వాన్ని ఎబ్రోన్కి తీసుకురండి. ఈ వీరాచార్య లాంటి వాళ్ళని ఎబ్రోన్లో లేకుండా చేయండి. దేవా మీరే కార్యం జరిగించండి. ఈ శరీర సంబంధాలు ఉండటాన్ని బట్టి సంఘాలు పాడైపోతున్నాయి, పరిచర్య ఎంతో కొట్టబడింది, ఇప్పటికీ ఎంతో నష్టం తండ్రి. మీరే పరిస్థితుల్లో దృష్టి ఉంచండి, మీరు సమస్తమును బాగుగా చేయడానికి శక్తిమంతుడవు. మీ కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. తండ్రి సహాయం చేయండి. ఇలాగూ తండ్రి సార్వత్రిక సంఘములు సేవకులు స్వార్థికులు భక్తులందరినీ కనికరిస్తురండి. మా దేశంలో దేవ సంపూర్ణ సమాధానం నెమ్మదిని మీరే దయచేసి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. తండ్రి సహాయం చేయండి. మోకరించిన మా పిల్లలందరినీ తీసుకొచ్చిన మా పిల్లలందరినీ పేరు పేరుని దీవించండి, ప్రతి వారి అక్కర్లు తీర్చండి, మీరే నడిపించి మహిమ ఘనత పొందమని మౌన మీ హస్తానికి అప్పగించుకుంటూ మీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమంగా నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసం కూడిన మనకు ఆయనను ప్రేమించు భక్తులకు సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. బలవంతుడవు నీవే యేసు, శక్తుడవు కపితాస్తుతి ఆశీర్వాదము కోరి పరలోక పిత ఆరాధించితిమి. ప్రైజ్ లార్డ్ అందరూ.